సార్ లైవ్ అండి. నమస్కారం. మాట మంతి మోహనరాగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అసిదార వ్రతంలా ఆగని యజ్ఞంలా సాగుతున్న ఈ కార్యక్రమం సుమారు 4.5 సంవత్సరాల పాటు నుంచి సాగుతుంది. 1300 ఎపిసోడ్లు దాటి 1400 ఎపిసోడ్ వరకు పరిగెత్తుతుంది. ఈ క్రమంలో అక్టోబర్ 25 విజయదశమి రోజు 2020 ఇది మొదలైన కార్యక్రమం స్వర మీడియా సమర్పిస్తుంది. స్వర మీడియా అధినేత వ్యవస్థాపకులు ఎక్కలి రాజేష్ గారు కాలిఫోర్నియాలో ఉంటారు. వారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నేను సమన్వయకర్తగా ఈ మొత్తం కార్యక్రమాన్ని మంచి చెడు మీ అందరి సహకారంతో నడిపిస్తున్నాను. ఇందులో ఇవాళ ఆహుతులందరికీ పెద్దలు కృష్ణమూర్తి గారు ఉన్నారు, అట్లానే మనకు రాధశ్రీ గారు ఉన్నారు, ఇవాళ మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన రాధశ్రీ గారు ఉన్నారు, జంపాల అంజయ్ గారు ఉన్నారు, అట్లానే ఈ కార్యక్రమానికి పరిచయకర్తగా ఉన్న సంతోష్ బాబు గారు ఉన్నారు. అట్లానే మనకు ఈ కార్యక్రమంలో ఇంకా కంగనాయకులు సంతోష్తో పాటు యువి కృష్ణమూర్తి గారు, అట్లాగే పోరాల గోపాలరావు గారు కూడా వచ్చారు. ఒకసారి అందరికీ స్వాగతం పలుకుతూ, ఇవాళ చాణక్య మనకు ఏదైతే సినిమా హీరో ఉన్నారో వారు కూడా మనతో ఉన్నారు. దక్కన్ సర్కార్ అనే ఒక సినిమాను తెలంగాణలో ఒక మంచి ఉద్దేశంతో సినిమా తీశారు. ఆ సినిమాలో యువ దర్శకుడు, యువ సంగీత దర్శకుడు, యువ ఎట్లాగో హీరో, అట్లాగే హీరోయిన్, ఈ నలుగురు కూడా మనతో మాట్లాడడానికి ఇవాళ వస్తున్నారు. దాన్ని పరిచయకర్తగా పనిచేస్తున్న మన సంతోషం అభినందిస్తున్నాను. అంటే యువకులు ఒక కష్టపడి ఒక సినిమా తీస్తే వాళ్ళ సినిమా రంగంలో దాన్ని రిలీజ్ చేయడం ఎంత కష్టమో తెలుసు, మనకు దాన్ని ప్రమోట్ చేసుకోవడం ఎంత కష్టమో తెలుసు. ఇవాళ పెద్ద పెద్ద సినిమాలు పాన్ ఇండియా వరల్డ్ సినిమాలు వస్తున్న క్రమంలో ఒక మంచి ఆశయంతో ఒక సినిమా తీస్తే దానికి ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి, ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎట్లా ఆలోచన ఎందుకు వచ్చింది సినిమా తీద్దామనే ఆలోచన. సినిమా అనేది ఇవాటి ప్రపంచంలో కళ కోసం కాదు ప్రజల కోసం అనే నానుడు ఉంది. కానీ కళ కోసం కాకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం అని వచ్చిన తర్వాత ఇవాళ పూర్తిగా కమర్షియల్ అయిన సందర్భంలో సినిమా తీయడం ఎంత కష్టం, దాన్ని రిలీజ్ చేయడం ఎంత కష్టం అనేది మనకు తెలుస్తున్నది. కనుక వాళ్ళందరూ వచ్చే ముందు మనకి వాళ్ళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి చిట్ మొదలు పెట్టే ముందు పెద్దలు ఆదశ్రీ గారిని ఇవాళ మనకు శుభాభినందనలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే శుభం ప్రియాతనంగా శుభంతో మొదలు పెడదాం. ఇవాళ వారి ఆశీర్వచనంతో మొదలు పెడతాం. చాలా సంతోషం అండి. అందరికీ నా నమస్కారాలు ముందుగా తెలియజేస్తున్నాను. విఘ్నేశుని పూజింపగ విఘ్నమ్ములు తొలగిపోయి విధులన్నీయు నిర్విఘ్నమ్ముగా జరుగగలవు. విఘ్నేశుడు మన కొసంగు వేల శుభంబుల్. క్రొత్త సంవత్సరం విఘ్నేశ్వర ప్రార్థనతోనే ప్రారంభిద్దాం. మనకున్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయి విధులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అనే నమ్మకంతో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తున్నాం. గణనాయక విఘ్నేశ్వర ఫణిభూషణ తనయ కవిత పలికింపవయా రణభీకర లంబోదర గణపతి గిరిజా కుమార కరుణాభరణ. తల్లియు తండ్రియు కలవక తల్లికి గర్భమ్ము రాక తనరెడువాని మెల్లని చూపుల వాణిని చల్లని విఘ్నేశ్వరునిక సన్నుతి చేతున్. నాగమ్ము నుదరమని ఎడు నాగమునకు కట్టుకున్న నైష్టికమూర్తిన్ నాగముఖుని కొలిచెద పన్నాగమ్ముల నెరుగని గణనాథుని ధృతిలో. విఘ్నేశ్వరుని ప్రార్థించిన తర్వాత మనకు ఈ క్రొత్త సంవత్సరం చాలా విశేషమైన సంవత్సరం. అనవరతము శుభముల నిడు వనజాక్షుని కృపగ వచ్చు వత్సరమను చున్మనమున దలచుచు గొలిచెద ఎనయిక గల 2025. ఎనయిక అంటే ఎంతో ప్రేమ, అభిమానం, ఇలాంటి అన్నిటికీ మూర్తీభవించిన సంవత్సరంలాగా వస్తున్నటువంటి ఈ 2025కు ముందుగా మనం నమస్కారం చేద్దాం. అనవరతము శుభముల నిడు వనజాక్షుని కృపగా వచ్చు వత్సరమనుచున్.
ఇది ఆ భగవంతుడే మనకు అందించినటువంటి బ్రహ్మాండమైన అవకాశంగా అనవరతము అనవరతము శుభముల నిడు వనజాక్షుని కృపగా వచ్చు వత్సరమనుచున్ మనమున దలచుచు కొలిచేద ఎనైక గల 2025 శ్రీశుండాశిస్సుల నిడి ప్రాశస్త్యము కలుగచేసి ప్రథితము చేయన్ ధీశక్తిగా నెలకొల్పుత ఈశానుడు 2025 ఈశానుడు 2025 అలమేలు మంగ కరుణయు అల తిరుపతి వెంకటేశునాశిస్సులు మిమ్ముల నలరించుచు శుభముల నిడు పలుకృతులుగా 2000 పర్వదినమునన్ స్మిత పూర్వభాషి రాముడు ఇతిహాసముగా నిలుపుచు ఈప్సితమిడి ప్రాగితరేతరముల నొల్లని ఇతవరియగు 2025 కాబట్టి 2025 మనందరికీ మంచి జరగాలి అని పద్య రూపంలో ప్రార్థిస్తూ ఈ సంవత్సరంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి రోజుకే ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎందరో మహాత్ములు గొప్పవాళ్ళు పుట్టినరోజు జనవరి 1. మనం మళ్ళా ఆ వివరాల్లోకి వెళ్ళకుండా ఒక మంచి చక్కని కథతో బ్రహ్మాండంగా ఈ సినిమాను తీసి 2025లో ప్రపంచానికి సమర్పిస్తున్న ఈ సందర్భంలో దక్కన్ సర్కారు వారికి, ఆ సినిమా నిర్మాతకు, యూనిట్కు, సినిమాలో నటించిన వారికి, తెర వెనుక ఉన్న సాంకేతిక నిపుణులకు అందరికీ శుభం కలిగే విధంగా, ఎందుకంటే ఈ 2025 చాలా విశేషమైనది. 45కు స్క్వేర్ వేస్తే 2025 వస్తుంది. అంటే 45 × 45 = 2025. 1936 తర్వాత మళ్ళా స్క్వేర్గా వచ్చిన నంబర్ ఇదే. 1936 తర్వాత 44 స్క్వేర్ వేస్తే 1936 వస్తుంది. 45 స్క్వేర్ వేస్తే 2025 వస్తుంది. ఇంకా విశేషం ఏమిటంటే 9 స్క్వేర్ × 5 స్క్వేర్ = 2025. 9 స్క్వేర్ అంటే 81, 5 స్క్వేర్ అంటే 25, 81 25 వేస్తే 2025 వస్తుంది. ఇంకా విశేషం ఏమిటంటే 40 స్క్వేర్ + 20 స్క్వేర్ + 5 స్క్వేర్ వేస్తే 2025 వస్తుంది. 40 స్క్వేర్ అయితే 40 స్క్వేర్ అంటే 40 40లు 1600, 20 స్క్వేర్ అంటే 20 20లు 400, 5 స్క్వేర్ అంటే 5 5లు 25. ఇన్ని రకాల విశేషాలు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ప్రైమ్ నంబర్స్ స్క్వేర్ వేస్తే 2025 వస్తుంది. అంటే 1 ప్రైమ్ నంబర్స్ క్యూబ్ వేస్తే 1³ + 2³ + 3³ + 4³ + 5³ + 6³ + 7³ + 8³ + 9³ వేస్తే ఆ మొత్తం ఫలితం 2025 అవుతుంది. కాబట్టి మ్యాథమెటికల్గా, గణిత శాస్త్రం ప్రకారం కూడా ఇది ఎంతో ఫలితమైనటువంటి సంవత్సరము. తెలుగు వారికి ఇంకా ఆత్మీయమైన సంవత్సరం. ఎందుకంటే కృష్ణపక్షము అనేటువంటి పుస్తకం విడుదలై 100 సంవత్సరాలు. 1925లో కృష్ణశాస్త్రి గారు రాసిన పుస్తకం అది. ఆకులో ఆకునై, ఆ పాట కూడా మనందరికీ తెలిసిందే, బాగా పాపులర్ అయిన పాట. అలాంటి పాటలు ఉన్నటువంటి కృష్ణపక్షం ప్రచురించబడి 100 సంవత్సరాలు అవుతుంది. మరి ఇట్లాంటి మంచి రోజున ఈ మంచి సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. దక్కన్ సర్కార్ అనేటువంటి మంచి సినిమాను తీసుకువస్తున్నారు. ఆ యూనిట్కు నమస్కారం తెలియజేస్తూ, చక్కని కథతో, చక్కగా వెలిగడి కథతో, గ్రక్కున ప్రేక్షకుల కొసగ కమ్మని పదమున్, చక్కనిదగు కథనముతో దక్కను సర్కారు పొందు తగు గౌరవమున్. దీనికి మంచి గౌరవం, మంచి ప్రజా ఆదరణ కావాలని కోరుతూ ఉన్నాను. చక్కగా వెలిగడి కథతో, గ్రక్కున ప్రేక్షకుల కొసగ కమ్మని పదమున్, చక్కనిదగు కథనముతో దక్కను సర్కారు పొందు తగు ఆదరణన్.
దక్కను సర్కారు పొందు తగు ఆదరణన్ తగు గౌరవమున్. మొట్టమొదటిసారి 2025లో మొట్టమొదటి కార్యక్రమం ఇదే. స్వర మీడియాలోనే మొదటి కార్యక్రమం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి మా బండారు రామ్మోహన్ రావు గారికి, ఎక్కలి రాజేష్ గారికి, ఆత్మీయ మిత్రులకు, దక్కన్ యూనిట్ వారికి, అంజయ్య గారికి, మరి మా తక్కిన మిత్రులు అందరికి కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరి అభిమానంతో 2024లో నేను 123 ప్రోగ్రాములు చేయడం జరిగింది. అంటే ప్రతి 3 రోజులకు ఒక ప్రోగ్రాం జరిగినట్లే ఈ సంవత్సరం కూడా మీ అందరి ఆశీస్సులతో ముందుకు వెళదాం అందరం కలిసి. చాలా సంతోషం. ఒక్కసారి మీరు ఆ దక్కన్ యూనిట్ వాళ్ళని పరిచయం చేస్తుంటే ఇక మనం ముందుకు చాలా సంతోషం. రాజశ్రీ గారు, మీరు కార్యక్రమం అంతా ఉండాలి, మీ ఆశీర్వచనాలు చివరిలో కూడా లభించాలి. నిజంగా దక్కన్ సర్కార్ సినిమా యూనిట్ కి మీ ఆశీర్వచనాలు చాలా విలువైనవి అంటున్నాను. అట్లాగే 3 రోజులకు కార్యక్రమం చేసిన పోయిన సంవత్సరం కానీ ఈసారి రోజుకో కార్యక్రమం అవుతుంది అంటున్నాను. మన సోషల్ మీడియాలో కూడా 101 కార్యక్రమం రేపే మీరు సమర్పించబోతున్నారు. 105 కార్యక్రమం సమర్పించబోతున్నారు. సంతోష్, అట్లాగే మీరు కొంచెం ఆ కళా శ్రీనివాస్ వాళ్ళని వినండి. హీరో గారు వచ్చారు, చాణక్య గారు వచ్చారు, వారిని పరిచయం చేస్తాను నేను. ఈ లోపు చాణక్య గారు, మా ఆనవాయితీ ఏంటంటే ప్రతిరోజు భగవద్గీత శ్లోకంతో మొదలు పెడతాం. అట్లాగే రాజశ్రీ గారు గురించి పరిచయం చేయాలి మీకు. రాజశ్రీ గారు పద్య కవి, పద్య భాషి, పద్యంలో మాట్లాడతారు, పద్యంలో తింటారు అనుకుంటాను నేను. అంటే అన్ని పద్యాలు రాస్తారు. అందుకని మీకు రేపు పొద్దున ఒక కవిగా చాలా మనకు సినిమాలకు అవసరం ఉంటుంది. రేపు వారితో పాటలు కూడా రాయించుకోవచ్చు. అందుకని వారిని ప్రత్యేకంగా నేను కోరగానే వారు ఇచ్చారు. కళా శ్రీనివాస్ గారు కూడా వస్తున్నట్టున్నారు. శ్రీనివాస్ గారు, రైట్, శ్రీనివాస్ గారు దర్శకుడు గారు వచ్చారు. అట్లానే మనకి రాజశ్రీ గారికి ఇంకొక ప్రత్యేకత ఉంది. వారు రోజు ఈ జూమ్ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేస్తారు. మన దాంట్లో కూడా ఇప్పటికి 100 కార్యక్రమాలు అయినా 101 కార్యక్రమాలు రేపు వెండితెర వీరులు అనేది ప్రత్యేకత వారిది. అంటే అప్పటి నుంచి లెజెండ్స్ అందరినీ కూడా పరిచయం చేస్తున్నారు. వెండితెర వేల్పుల పేరు మీద ఎన్టీఆర్ అంతా చెప్తారు. కానీ మరుగున పడ్డ కళాకారులు వెంకట వాళ్ళందరినీ కూడా వారు పరిచయం చేస్తున్నారు. రేపు మనకు ఏవిఎస్ గురించి పరిచయం చేస్తున్నారు. మరణించిన ఏవిఎస్ రేపు జయంతి వారిని పరిచయం చేస్తున్నారు. ఆ రకంగా ముందుకెళ్తున్నాం సార్. మీ దగ్గరకు వచ్చే ముందు భగవద్గీత శ్లోకం మాదిరా శివలక్ష్మి గారు, వారు గోల్డ్ మెడలిస్ట్, వారి కుటుంబం అంతా భగవద్గీతకు అంకితమైన వారు. ప్రతిరోజు అక్కడి నుంచి మొదలు పెడతాం, కానీ వాళ్ళ రాజశ్రీ గారు ఆశీర్వచనాలు విన్నాక చేద్దాం అనుకున్నాం. శివలక్ష్మి గారు, మీరు ముందుగా అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనకి ఉగాది తిథుల ప్రకారం ఉగాది ఉన్నప్పటికీ ఇది ప్రపంచ కాలమానం ప్రకారం మనం ఒక కాలాన్ని నిర్ణయించుకున్నాం కాబట్టి కాలానికి గణాంకాలు దాన్ని అనుసరించి 2024వ సంవత్సరం పూర్తయి 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా వారు అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తూ శుభారంభంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన దక్కన్ సర్కార్ చిత్ర యూనిట్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజు మనం వింటున్న భగవద్గీత శ్లోకం భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగం నుంచి మనం 30వ శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం. మనకి లెక్కల గురించి ఇప్పుడే రాజశ్రీ గారు చాలా లెక్కల్ని ఈ 2025తో అనుబంధం ఉన్న లెక్కలు చాలా మనకి వివరించారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో కాలానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఆ శ్లోకం 10వ అధ్యాయంలో 30వ శ్లోకాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలం కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. శ్రీకృష్ణ భగవానుడు ముఖ్యంగా ఈ అధ్యాయంలో అన్నిట్లో నేనే ఉన్నానని చెబుతూ, వాటిలో అత్యంత శ్రేష్టమైనవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నేనే ఉన్నానని చెప్తూ, దైత్యులలో దైత్య జాతికి చెందినటువంటి ఉత్తముడు ఎవరైతే ఉన్నారో ప్రహ్లాదుడు, అతడు నేనే ఉన్నానని చెప్తూ కాల కలయతామహం, లెక్కలు వేసేటువంటి వారిలో కాలదేవతను నేనై ఉన్నాను అని శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నాడు. అలాగే మృగాణాంచ మృగేంద్రోహం, అడవి జంతువుల్లో రారాజు అయినటువంటి సింహాన్ని నేనై ఉన్నాను. పక్షి జాతుల్లో వైనతేయశ్చ పక్షిణాం, పక్షి జాతుల్లో శ్రేష్ఠమైనటువంటి గరుత్మంతుడిని కూడా నేనే ఉన్నానని చెప్తూ, కాబట్టి అలాంటి భగవత్ స్వరూపమైన కాలం నడిచి వెళ్తూ ఉంటుంది. అలాంటి కాలరూపమైనటువంటి కాలదేవతకు నమస్కారం తెలియజేస్తూ, అందరి యొక్క ఈ కాలం అందరికీ కూడా శుభ ఫలితాలను అందించాలని, మంచి సద్బుద్ధిని ప్రసాదించి మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని, అందరి యొక్క జీవితాలు సుఖ సంతోషాలతో వెళ్ళి విరియాలని ఆకాంక్షిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలు.
చాలా సంతోషం సురేష్ గారు. వారు 3 రోజులు కురుక్షేత్రంలో భగవద్గీత శ్లోక ఆలాపనలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జరిగింది అక్కడ. మైసూర్ దత్తపీఠం వాళ్ళు అక్కడి నుంచి వెంటనే వచ్చి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో కూడా వారు కీలక పాత్ర వహించారు. మళ్ళీ ఇవాళ వెంటనే ఆ బిజీ తీరక ముందే ఇవాళ మరి నూతన సంవత్సర కానుకగా మనకు మంచి భగవద్గీత శ్లోకాన్ని అందించారు. 1300 రోజుల నుంచి వాళ్ళు అందిస్తున్న శ్లోకాలు ఉన్నాయే 700 శ్లోకాలు భగవద్గీతలో. కానీ 1300 రోజుల నుంచి ఆ రోజుకు సంబంధించిన శ్లోకాన్ని వారు ఆలపిస్తారు. ఆ రకంగా మరి దక్కన్ యూనిట్ సినిమా యూనిట్ పరిచయం చేసిన మొట్టమొదటి మనకు వ్యక్తి రంగనాయకుల సంతోష్ బాబు, వారిని ఆహ్వానిస్తున్నాను. దాంతో పాటు ఈ సినిమా దర్శకుడు కళా శ్రీనివాస్ గారు, వారు కూడా వచ్చారు, వారిని ఆహ్వానిస్తున్నాను. అట్లాగే సినిమా హీరో మనకు చాణక్య గారు కూడా వచ్చారు, వారిని ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి టెక్నికల్ గా కళా శ్రీనివాస్ గారు, మీ దగ్గర ఉన్న పోస్టర్లు కానీ మన జేపీ గారు మాట్లాడింది కానీ దాని విషయంలో మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. దయచేసి మీరు కోహోస్ట్ అయితే మీరు చేయగలుగుతారు కదా అందులో? శ్రీనివాస్ గారు మీట్లో ఉన్నారు సార్, మీరు ఒకసారి చెప్తే దాన్ని బట్టి కార్యక్రమం రూపొందించుకుందాం. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. మిమ్మల్ని కోహోస్ట్ చేస్తే మీరు ఏవైతే మనం అనుకున్నామో టీజర్లు కానీ అవన్నీ ప్రదర్శించడానికి మీరు ఇందులో కాగలుగుతారా అంటున్నాను, లేకపోతే మా వాళ్ళకి చెప్పాను టెక్నికల్ టీం పంపించాను సార్. లింక్ పంపించాను, హెచ్డి తర్వాత LP4 ఒకటి మీకు డైరెక్ట్ వీడియో కూడా పంపించాను సార్ టీజర్. పంపించారు సార్ నాకు. దాన్ని మిమ్మల్ని కోహోస్ట్ చేస్తాం ఈ కార్యక్రమానికి. కోహోస్ట్ చేస్తే మీరు దాన్ని మీరు చేసేయండి, అట్లా బెస్ట్ అంటున్నాను. మీ చేతిలో ఉన్న పని కదా. ఇక్కడ ప్రెజెంట్ చేయడానికి జస్ట్ ఒక మొబైల్ ఇప్పుడు ఏం లేదు సార్. దాన్ని ఇందులో పెట్టేయండి సార్. ఇప్పుడు ఉదాహరణకు వీడియో ఉంది అనుకోండి, వీడియో ఇందులో పెట్టేయండి, అట్లా ఆ రకంగానే అట్లా పెట్టచ్చు. అదే ఒక అయితే కష్టమే. ప్రశాంత్ పెట్టగలుగుతారా సార్? దాన్ని మీరు చూపించదలుచుకుంటూ పెట్టేయండి, లేకుంటే సెల్ ఫోన్ అయినా చూపించండి, సరిపోతుంది. అట్లా ఆ రకంగా రైట్ మొదలు కార్యక్రమం మొదలుంతా. చిత్ర యూనిట్ లో 2 ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. మనం ఇవాళ పిలిచింది 4. ఎందుకు ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం మనం ఇవాళ అని అంటే అనుమానం లేకుండా నేను చెప్పేస్తాను. యువతరంగం అనే కార్యక్రమాన్ని మనం చాలా రోజులు నడిపిస్తున్నాం. ఈ అకాడమిక్ కార్యక్రమాన్ని కనుక మనం ఏం చేస్తున్నామంటే IAS కు IPS కు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా మనకు అకాడమిక్ కార్యక్రమాలు, రాజకీయ ఆర్థిక సామాజిక మన సమస్యలు మాట్లాడతాం కనుక దానికి ప్రిపేర్ అవుతున్నారు. అట్లాగే ఇప్పటి వరకు ఒక 100 మంది యువతి యువకులను మనం ఈ కార్యక్రమానికి అతిథులుగా పిలిచాం. వివిధ రంగాలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన పూర్ణ ఆనంద్ గాని, అట్లాగే అన్వితారెడ్డి గాని, మీరు చరిత్ర పరిశోధకులు గాని, అట్లాగే మనకు ఎవరెస్ట్ మన ఫ్లెమింగో బైపాస్ మన మోటార్ సైకిల్ మీద ఒక్కటిగా వెళ్ళిన హారిక గాని, ఇట్లా 100 మంది పేర్లు చెప్తాం. ఇట్లా మన వాళ్ళు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, అట్లాగే గాయకులు రామాచారి గారి శిష్యులందరూ గాయకుల్లో మనకు కమాండో రామాచారి గారి శిష్యులందరూ ఆల్మోస్ట్ మన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికైతే 100 సంఖ్య దాటింది అనుకుంటాను యువతి యువకులలో. అందులో భాగంగానే మన వివేకానంద జయంతి 12th జనవరి వస్తున్నది కనుక దాని సందర్భంగా మనం వీళ్ళందరినీ ఒకసారి పరిచయం చేసి ఇందులో ముఖ్యులను తీసుకొని ఆనాడు యువతరంగం అనే దాని మీద ప్రదర్శిద్దామని చెప్పి మనం ప్లాన్ చేసుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు 7వ సంచిక ఇది. ఇప్పుడు జస్ట్ డిసెంబర్ లో మొదలుపెట్టిన దానిలో 7వ సంచిక ఇది. ఇందులో ఇవాళ దక్కన్ సర్కార్ యూనిట్ ను మనం పరిచయం చేస్తున్నాం. దక్కన్ సర్కార్ యూనిట్ లో ముఖ్యంగా ఈ సినిమా తీసిన ఉద్దేశం ఏమిటి, ఈ సినిమా ప్రమోషన్ ఎంత కష్టము, రేపు పొద్దున చాలా పెద్ద పెద్ద సినిమాలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు వస్తున్న క్రమంలో ఒక చిన్న సినిమా నిర్మించే క్రమంలో ఈ యువతి యువకులు ఎట్లా కష్టపడ్డారు, ముఖ్యంగా కళా శ్రీనివాస్ గారి కృషి ఏంటిది, అట్లాగే హీరో చాణక్య ఏమిటి, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, వీళ్ళందరి కృషి ఏమిటి, వీళ్ళందరి గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్ ఇంకా రానట్టున్నది. మొట్టమొదటిగా నేను ఇంటర్వ్యూ చేస్తాను సార్ శ్రీనివాస్ గారు. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, మీ నేపథ్యం చెప్పండి, సినిమా తీసే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు, సినిమా తీయడంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు, అది మనం బిట్స్ గా చెప్పుకుందాం. తర్వాత హీరో, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఇట్లా ఒక్కొక్కరిని పోదాం. రెండోసారి అవకాశంలో మిగతా సంగతులు చెప్పుకుందాం. కళా శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నా పేరు కళా శ్రీనివాస్ అండి. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నేవనంది అని ఒక విలేజ్ కి, ఒక ఆమ్లెట్ విలేజ్ కుగ్రామం నారాయణపల్లి ఒక విలేజ్ సార్. నేను ఈ స్కూల్ ప్రైమరీ అంతా అక్కడ నేవనంది స్కూల్లో చదివాను. తర్వాత జూనియర్ కాలేజ్ నిజామాబాద్, తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా నిజామాబాద్ చదివాను సార్. డిస్టెన్స్ లో MA సైకాలజీ PGలో డిస్టెన్స్ లో చేశాను సార్. ఆ తర్వాత నేను బేసిక్గా అంటే చిన్నప్పటి నుంచి నాకు రాయడం అనేది నాకు ఒక హాబీ లాగా ఉంది సార్. తర్వాత అట్లా ఇంటర్మీడియట్కి వచ్చి డిగ్రీకి వచ్చేసరికి అది కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా రాయడం స్టార్ట్ అయ్యి అట్లా
ఫస్ట్ లిరిక్స్ బాగా రాసేది. అట్లానే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే 2004లో నేను గుండె సబడి అని ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశాను సార్, ఒక 6 సాంగ్స్ తో. అది స్టూడియోలో రికార్డ్ చేసి క్యాసెట్ సీడీ కూడా అది మేము రిలీజ్ చేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి చాలా ఫోక్ సాంగ్స్, డెవోషనల్ సాంగ్స్, ఈ పొలిటికల్ సాంగ్స్, ఉద్యమాల పరంగా సాంగ్స్, సామాజిక చైతన్య గీతాలు, అట్లా దాదాపు ఒక 3000 సాంగ్స్ నేను ఇప్పటిదాకా లిరిక్స్ రాశాను సార్. మా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం, అందులో కూడా చాలా సాంగ్స్ ఉంటాయి. చాలా ఆల్బమ్స్ చేశాను. యూట్యూబ్ కంటే ముందు క్యాసెట్లు, తర్వాత సీడీలు, ఇట్లా అలా ఆడియో పెడుతుండే 2004లో స్టార్ట్ చేసాం సార్. అట్లా కంటిన్యూగా చాలా ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్, క్యాసెట్లు, సీడీలు అట్లా తీసుకొస్తున్నాం. ఆ తర్వాత కళా ఆర్ట్స్ అనే ఒక ఈ సంస్థ స్టార్ట్ చేసి యాడ్ మేకింగ్, యాడ్స్, చాలా నెంబర్ ఆఫ్ యాడ్స్ చేశాను సార్. యాడ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, ఇట్లా చాలా చేస్తూ చాలా పొలిటికల్ లీడర్స్ అట్లా సాంగ్స్ రాశాను. చాలా మందికి, దాదాపు ఈ స్టేట్ లో ఉన్న ప్రముఖులందరికీ ఒక 70-80 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అదే అయ్యారు చాలా మంది. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం, సమాజానికి ఉపయోగపడే ఒక మాస్ లీడర్ లాంటి వాళ్ళకి చాలా మందికి రాశాను సార్. ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న అందరు లీడర్లు రాశాను సార్. ఈవెన్ రేవంత్ రెడ్డి గారితో సహా చాలా మందికి, రఘునందన్ రావుతో సహా, కోదండరాం సార్కి, చరిత్ర దగ్గర, ఇట్లా చాలా స్టేట్ తెలంగాణలో, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ప్రముఖులకి సాంగ్స్ రాయడం, అట్లా ఈ కళాస్ స్టార్ట్ చేసి హైదరాబాద్ లో ఒక దీని ఆఫీస్ కూడా స్టార్ట్ చేశాం సార్. అయితే ఈ కళాస్ బ్యానర్ 2017లో నేను రిజిస్ట్రేషన్ చేసి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో. అయితే 18లో నేను ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అయితే అప్పుడు నేను కొంచెం సామాజిక ఉద్యమాలలో ఉండడం వల్ల నేను జనాలలో ఎదగడం, అప్పుడు ఇమీడియట్ గా ఎలక్షన్స్ రావడం, ముందస్తు ఎలక్షన్స్ రావడం వల్ల నేను దాంట్లో వెళ్ళడం వల్ల ఇది కొంచెం పెండింగ్ అయింది. ఆ తర్వాత కరోనా ఒకటి 2 years ఇబ్బంది అయింది. ఆ తర్వాత మా మదర్ ఇష్యూ, మాకు పర్సనల్ గా ఒక 2 years మా మదర్ ఇష్యూలో, హెల్త్ ఇష్యూలో కొంచెం సఫర్ అయినాం. అట్లా ఇది మళ్ళీ 2021లో దీన్ని మొత్తం ప్రాజెక్ట్ సెటప్ చేసుకొని 2022లో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 2 years కష్టపడి ఈ సినిమా, మీరు చాలా అసలు సినిమా అంటే ఒక అంటే అంటే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చి మనం ఒక సినిమా చేయడం అంటే చాలా అసలు ఒక పెద్ద సినిమాలో ఒక చిన్న అంశంగా, అంటే ఒక లిరిక్ రైటర్ గానో, ఒక మ్యూజిక్ సంథింగ్ చిన్న పాత్ర వేయడమే చాలా కష్టం సార్. అలాంటిది ఒక మనమే ఒక బ్యానర్ చేసి, మనం ఒక సినిమా స్క్రిప్ట్ అంతా కంప్లీట్ చేసుకొని, మొత్తం క్యాస్టింగ్ అంతా సెట్ చేసుకొని, లొకేషన్ సెట్ చేసుకొని ఒక సినిమా చేయడం అనేది చాలా 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 కష్టం సార్. అది మనకుందంటే ఇక్కడ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ వ్యవస్థ కావచ్చు, ఎవ్వరు కూడా మనకి ఏం కోఆపరేట్ చేయట్లేదు సార్. ఇక్కడ ఉన్న నేపథ్యం వేరే రాష్ట్రాలలో ఇప్పుడు మరాఠీ ఇండస్ట్రీ, అక్కడ బాలీవుడ్ ఉంటుంది కానీ మరాఠీ వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేస్తారు, మలయాళ సినిమాలకు చాలా ఎంకరేజ్ చేస్తారు. కానీ మన తెలంగాణ, మనకు దక్కన్ సినిమాలు వస్తాయి సార్, హైదరాబాద్ బేస్డ్ దక్కన్ సినిమాలు కూడా మనకు చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కంటే ముందు ఈ దక్కన్, ఈ ఏరియాలోనే సినిమా ఇండస్ట్రీ ఉండేది సార్. హైదరాబాద్ స్టేట్, ఇప్పుడు మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా చాలా పెద్దది, చాలా సంవత్సరాలు ఉంది. దీనికి చాలా ఇయర్స్ ఉంది, కానీ మరి ఇక్కడ ఏ సోర్సెస్ లేవు. ఆ ఛాంబర్ లో కనీసం మనకు ఒక సెపరేట్ ఒక బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ లేదు, ఓన్ ప్లేస్ లేదు. నేను 2017లో బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సికింద్రాబాద్ లో ఉండే సార్ అది. ఆ తర్వాత నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆడ అపోలో దగ్గర, ఇప్పుడు ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ ముందు అక్కడ ఉండేది సార్. మళ్ళీ నాది 2 years అయింది కాబట్టి ఆ టైటిల్ ల్యాప్స్ అయితే మళ్ళీ నేను టైటిల్ రిజిస్ట్రేషన్ ప్లస్ రెన్యువల్, నా నా 5 years అయిపోయింది నా బ్యానర్ రిజిస్ట్రేషన్. అది రెన్యువల్ మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ సాయిబాబా గుడి దగ్గర కిందికి వెళ్ళిపోయింది సార్. 3 places మారింది, రెంటెడ్. ఒక కనీసం ఇప్పుడు మేము టీజర్ లాంచ్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఒక హాల్ లేదు. ఇప్పుడు మేము వేరే దగ్గర వెళ్ళి తెలుగు ఫిలిం ఛాంబర్ లో వేసుకోవాల్సి వచ్చింది. నేనే ఒక 5-6 years నుంచి నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో నేను మెంబర్ని. కనీస వసతులు కానీ సిచ్యువేషన్స్ ఏం లేవు. 10 సంవత్సరాలు తెలంగాణ సెపరేట్ తెచ్చుకుంది. మన మన సంస్కృతి, మన కల్చర్, తర్వాత మన కల్చరల్ గా ప్లస్ సినిమాల పరంగా ప్లస్ అన్ని రకాల ఉద్యోగాల పరంగా ఇంకా చాలా విషయాలు మనం అభివృద్ధి చేసుకోవడానికి మనం సెపరేట్ గా కొట్లాడి సెపరేట్ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవ్వాలా. కానీ ఎలాంటి ఒక చిన్న స్టెప్ కూడా ముందుకు పడలేదు సార్. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ సినిమాల విషయానికి వస్తే దక్కన్ సర్కార్ ఒక 2 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి మినిమం ఒక 100 మంది ఆర్టిస్టులు ఉన్నారు సార్. ఇందులో 100 మంది ఆర్టిస్టులు, దాదాపు 50 మంది మంచి టెక్నీషియన్స్ తోని ఇది చేస్తున్నాం. బేసిక్ గా నేను ఒక 20 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాలు ఉండడం వల్ల, తర్వాత నేను ఈ ఆల్బమ్స్ సింగర్ గా, రైటర్ గా, స్టేజ్ ప్రోగ్రామ్స్ చాలా చేయడం వల్ల, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండడం వల్ల, అలాగే నేను కళార్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఇట్లా స్టార్ట్ చేసి నేను జనం మధ్యనే ఉండడం వల్ల చాలా కమ్యూనికేషన్ ఏర్పడింది సార్. ఇలాంటి పెద్దలు చాలా మంది, సంతోషంగా అలాంటి వాళ్ళు చాలా మంది నాకు ఆప్తులుగా ఉండడం వల్ల
మా జిల్లాలో కావచ్చు, పక్క జిల్లాలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఏది అడిగినా, ఈ లొకేషన్ కావచ్చు, ఏదైనా సెట్ ప్రాపర్టీ కావచ్చు, ఏది అడిగినా, ఏదైనా వెహికల్ కావాలంటే వెహికల్ నాకు అరేంజ్ చేసేది అందరూ. అట్లా ఇది సాధ్యం సార్. చాలా మంది క్రౌడ్ కావాలన్నా నాకు ఇట్లా జూనియర్ ఆర్టిస్టులను కానీ ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళలేదు సార్. చాలా నా కోఆపరేట్ చేసి నా మిత్రులు నాకున్న అంటే నేను అడిగింది చాలా తక్కువ సార్. నాకున్న కమ్యూనికేషన్ లో జస్ట్ ఒక 2-3% కమ్యూనికేషన్ నేను ఇందులో యూజ్ చేస్తే ఈ సినిమా తయారైంది సార్. ఇంకా నేను చాలా మందిని ఇంకా హెల్ప్ తీసుకోలేదు. బట్ నాకు అందరూ నేను అడిగిన వాళ్ళు ఎవరు కూడా నాకు కాదనుకున్నా ఏ చిన్న సహాయం చేశారు. ఒక ఆర్టిస్ట్ల పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా లొకేషన్స్ పరంగా కావచ్చు, ఇంకా ఏ విధంగా సినిమాకి సంబంధించింది ఏదైనా అడిగితే వాళ్ళు నాకు ఇమీడియట్ గా చేశారు. నాకు ప్రకృతి కూడా సహకరించింది. ఓవరాల్ ఈ సినిమా చాలా బాగా వచ్చింది సార్. ఇప్పుడు అంటే లాస్ట్ చివరి దశలో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఇది వర్క్ ఉంది. ఇప్పుడు టీజర్ కంప్లీట్ అయింది, ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ 5వ తారీఖు కానీ 8వ తారీఖు కానీ నిజామాబాద్ లో ఆడియో లాంచ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్. ఒక సాంగ్ పెదవుల్లో చిరునవ్వు అని ఒక మెలోడీ సాంగ్, అద్భుతమైన సాంగ్ ఆ రోజు మేము రిలీజ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను మా మ్యూజిక్ డైరెక్టర్ మల్లికన్నా నాకు చాలా సుపరిచితులు. చాలా సంవత్సరాలుగా మేము అనేక సామాజిక అంశాలలో కొట్లాడుతూ, అతను కూడా మంచి సామాజికవేత్త, మంచి అంటే సమాజం గురించి ఆలోచించే వ్యక్తి. అతను చాలా మంచి మ్యూజిక్, చాలా 70 సీరియల్ వర్క్ చేశారు. అతను నంది అవార్డు కూడా వచ్చింది. ఒక 4 సినిమాలు చేసిండు. రీసెంట్ గా శరపంజాం అని ఒక సినిమా చేసిండు. అందులో మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. నాకు అన్న మెలోడీ అంటే బాగా ఇష్టం. బేసిక్ గా నేను కూడా మ్యూజిక్ చేస్తా, బట్ నేను సాంగ్స్ రాస్తూ మ్యూజిక్ చేస్తా. కానీ నేను చాలా షాకలు ఇందులో చాలా విన్స్ నేను చూసుకున్నా కాబట్టి నాకు సపోర్ట్ గా ఉంటాడని అన్న మ్యూజిక్ డైరెక్టర్ గా అన్నం కూడా తీసుకోవడం జరిగింది. అట్లా ఎడిటర్ అల్వేష్ అనే అబ్బాయి చాలా మంచిగా చేస్తుంది సార్. అట్లాగే మనకు డిఐ చెరువు అని చిన్న కొత్త సార్, అంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇందులో తీసుకోవడం జరిగింది. అట్లా ఆర్టిస్ట్ల పరంగా వస్తాను నేను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వరుసగా కాకుండా ఎంవికే మల్లిక్ గారు ఉన్నారు మనకు, ఎవరైతే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, వారి సీనియర్, వారితో కూడా మాట్లాడిస్తాను. అంతకంటే ముందు కథ ఎంత ముఖ్యమో కథకి హీరో కూడా అంతే ముఖ్యం, హీరో హీరోయిన్ కూడా. కనుక మనకు మన హీరోను పరిచయం చేసుకొని ఒకసారి, మొదటి సినిమానా ఇది, ఇంతకు ముందు ఏమైనా సినిమాలు యాక్షన్ చేశారా, అట్లా మీరు చెప్పండి. తర్వాత మల్లిక్ గారి దగ్గరకు వస్తాను నేను. నమస్కారం అండి. గురువులకు సద్గురువులకు అందరికీ నమస్కారం. హెడ్ కట్ అవుతుంది చాణక్య, కొంచెం కిందికి తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో ఫ్రేమ్ లో ఉంటాను, హెడ్ కట్ అవుతుంది. వెనక మంచి కూర్చోండి, ఫ్రీ కూర్చోండి, ఇంకొంచెం వెనక్కి పోవాలి, హెడ్ కట్ అవుతుంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. గురువులకు సద్గురువులకు, మన రాధశ్రీ గారికి, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న సార్కి, మా డైరెక్టర్ గారికి అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు చాణక్య బొగుత. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో, పాతపట్నం గ్రామం అండి. నేను అక్కడి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో స్కూల్ టైం నుంచే చాలా కళా రంగం వైపు వచ్చాను. డాన్సర్ గా వచ్చాను, ఒక ఫైటర్ గా. చిన్నప్పటి నుంచి అంటే సినిమాలకు వస్తాను అని అనుకోలేదు, కానీ ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేసుకుంటూ వచ్చాను. మా ఊర్లో నాకు ఒక డాన్స్ స్టూడియో ఉండేది. నేను ఒక డాన్సర్ గా ఒక 7 years డాన్స్ స్టూడియోని కూడా రన్ చేశాను. నా డిగ్రీ టైం నుంచి నేను డాన్స్ స్టూడియోని రన్ చేసుకుంటూ ఒకవైపు స్టడీ అంతా మెయింటైన్ చేసుకుని వచ్చాను. ఆ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు కలిసి నాకు ఒక సన్మానాన్ని కూడా చేశారు. ఇలా అంటే చిన్నప్పటి నుంచి ఈ ఆసక్తి ఉండడం వల్ల మనకి హైదరాబాద్ వచ్చి ఇక్కడ చాలా కష్టపడ్డా, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా కష్టపడ్డాను. ఎన్నో సినిమాలు చేశాను. రీసెంట్ గా గౌతమ్ రాజ్ గారి అబ్బాయి నేను కలిసి కటార్ కృష్ణ అనే మూవీ చేశాను హీరోగా. అది థియేట్రికల్ మూవీ, 100 theaters అబౌవ్ రిలీజ్ అయింది. అలాగే మన ఆలీ గారితో, లాయర్ విశ్వనాథ్, సముద్రకని గారితో నేను స్టూడెంట్ సార్, ఇలా చాలా సినిమాలు చేశాను. మూవీస్ చేస్తూ ఒక టీంని ఏర్పాటు చేసుకొని 1 by 1 ఓన్ గా మనమే ఒక్కొక్క మూవీని చేసుకుంటూ అలా చేసుకుంటున్న నేపథ్యంలో సార్ నాకు, కళా శ్రీనివాస్ గారు నాకు ఫేస్బుక్ లో ఒక మెసేజ్ పెట్టారు, ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి. ఆయన తీసుకున్న కథకి నేను సరిపోయానని ఆయనకు అనిపించి ఆయన నాకు స్టోరీ చెప్పడం జరిగింది. స్టోరీ చెప్పి నేను ఓకే చెప్పాను. ఎందుకంటే ఈ స్టోరీ కూడా ఒక సోషల్ ఇష్యూస్ పైన ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్ అన్నమాట నాది. సో ఆ క్యారెక్టర్ కి నేనే సరిపోతానని చెప్పడం వల్ల నేను దానికి యాక్సెప్ట్ చేశాను. అలా ఇప్పుడు మూవీస్ ఉన్నాయి. ఇలా భగవంతుడి దయ వల్ల నేను అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా సరే కొంచెం నా ఫ్యామిలీ సపోర్ట్తో ఇప్పుడైతే ప్రజెంట్ ఇండస్ట్రీలో
వన్ బై వన్ మూవీస్ చేస్తున్నాను. కళా శ్రీనివాస్ గారు నేనైతే ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా మంచి జర్నీ చేస్తున్నాం. ఒక బ్రదర్స్ లాగా జర్నీ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా నన్ను involve చేస్తారు. హీరో అని కాకుండా ఇచ్చే పనిని కూడా discuss చేసుకొని కలిసి అంటే మూవీ ఎందుకంటే తెలంగాణ ఫ్లేవర్ వేరు, ఆంధ్ర ఫ్లేవర్ వేరు. సో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ నేను సెటిల్ అయినా సరే తెలంగాణ ఇంకా ప్యూర్ గా కంప్లీట్ గా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి సంబంధించి అంత ఇన్వాల్వ్ అవ్వాలని ఆయనతో నేను ఒక జర్నీ చేశాను. నార్మల్ గా షూట్ లేని టైంలో కూడా మన తెలంగాణ విలేజెస్ ఉద్యమాలు అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అంతా అంటే పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఈ క్యారెక్టర్ సంబంధించి నన్ను ఇన్వాల్వ్ చేసి ఇందులో క్యారెక్టర్ చేయించడం జరిగింది. అందుకే అవి అంతా రియలిస్టిక్ గా ఉంటాయి. అంటే ఒక మదర్ సీన్ కానీ, ఈ ఉద్యమాల్లో తగాదాలు కానీ, తర్వాత పెద్దవాళ్ళని ప్రశ్నించడం కానీ, పంచాయతీలు సర్పంచులు అంతా ఒక విలేజ్ నేటివిటీ. అంటే నేను పెరిగిన వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి తేడా ఉంది కాబట్టి ఆ వాతావరణం నాకు అలవాటు చేసి పర్ఫెక్ట్ గా ఉండాలని అంత పర్ఫెక్ట్ గా తీసుకున్నారు సార్. రైట్. చాణక్య, చాలా ఏ సంతోషం. ప్రాంతానికి ఆ ప్రాంతమే ముఖ్యము, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే కల్చర్ వేరుగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర కల్చర్ ఒక రకంగా ఉంటది, కానీ అక్కడ ఉద్యమాల కిల్ల నక్సలిజం వచ్చింది అక్కడి నుంచి అక్కడికి నుంచి. కనుక అదొక లోక్సత్తా ఉద్యమ సంస్థగా మొత్తం రాష్ట్రం తిరిగిన వాటి మీ శ్రీకాకుళం జిల్లాతో పూర్తిగా నాకు అనుబంధం ఉన్నది. ఎందుకంటే మనం అనుకున్నామో అక్కడ ఈ విషయాలు తెలుసుకోవడం ముఖ్యమని మీరు అనుకున్నారు. కళా శ్రీనివాస్ గారు కూడా అట్లాగే చేశారు కనుక మంచి సంగతి. అట్లాగే ఇందులో మెలడీ పాటలు ఉన్నాయన్నారు మనకు కళా శ్రీనివాస్ గారు. అట్లాగే మరి మల్లిక్ గారిని కూడా తను పరిచయం చేసుకొని చేయాల్సిన కోరుతూ ఉమాపతి రామేశ్వర శర్మ గారు కూడా మనందరూ ఆశీర్వదించడానికి వచ్చారు. చివరిలో చేస్తారు ఆశీర్వచనం. వాళ్ళు ఎప్పుడు యూట్యూబ్ లో వింటుంటారు, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా మన రాజశ్రీ గారు కానీ మన ఉమాపతి రామేశ్వర శర్మ గారు కానీ మనకు మంచి ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు. కనుక మల్లిక్ గారు. అయ్యా రామ్మోహన్ రావు గారు, పాతపట్నంతో నాకు మంచి అనుబంధం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్న చాలా మంది తెలుసు నాకు. ఈ అబ్బాయి కన్నా ముందర తరం వాళ్ళందరూ తెలుసు. అక్కడ వరుదు రంగారావు గారని చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. వరుదు కళ్యాణి గారికి కూడా ఆయన చాలా రిలేటివ్ అవుతాడు, నాకు బాగా తెలుసు. చాణక్యుడు సినిమాలో రాణించునుగాత చిత్రరంగములోనన్ మాణిక్యమై వెలుగుత ప్రాణాధిక్యముగా నుండు పాత్రలలోనన్. పాతపట్నం చూసి ఆశీస్సులే. ఇప్పుడు మీరు పరిచయం అయ్యేదాకా మీ పేరు కూడా సరిగ్గా తెలియదు సార్కు, కానీ పరిచయం కానీ వెంటనే అప్పటికప్పుడు పద్యం పద్యం ఓడి పద్యంలో తింటారు, పద్యంలో నిద్రిస్తారు వారు. అర్ధరాత్రి దాకా పద్యంలో ఉంటారు వారు. మల్లిక్ గారు ఉన్నారా? లేకపోతే శ్రీనివాస్ గారు వచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ వస్తారు. మల్లిక్ గారు ఉన్నారా? నమస్తే. మీరు పరిచయం చేసుకోండి. మీరు మెలోడీ పాటలు ఉన్నాయన్నారు ఇందులో మనకు దర్శకుడు. మరి మెలోడీతో మమ్మల్ని ఆయన అలరించడానికి మళ్ళీ ఒకసారి చేసుకుంటాను సార్. నేను నా 25 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి 64 సీరియల్స్, నంది అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో సహా చాలా అవార్డ్స్ వచ్చినాయి. అలాగే ఒక 4 సినిమాలు చేశా. ఇది 5వ సినిమా నాకు. దీంట్లో కథాంశం నచ్చింది నాకు, ఎందుకంటే కరెంట్ ఇష్యూస్ మన దక్కన్ సర్కార్లో ఇప్పుడు జరుగుతుంది అంటే, ఒకప్పుడు పంజాబు డ్రగ్స్ కి ఫేమస్ అని అన్నది పంజాబ్, ఇప్పుడు తెలంగాణ కూడా సెకండ్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే యువత మద్యానికి డ్రగ్స్ కి బానిసలైపోయి ఈ ప్రభుత్వాలు చేయబట్టి అదొక ఇష్యూ. ప్లస్ పొలిటికల్ సెటైర్స్ ఉన్నాయి దీంట్లో. ఆ చెప్పిన విధానం, నాకు సీనన్న చెప్పిన విధానం బాగా నచ్చింది. సీనన్న ఎప్పటినుండో తెలుసు నాకు. చాలా మంచిగా ఉంటుంది ఈ సినిమా. మెలోడీ అంటున్నారు, ఏమైనా పాటలు ఇప్పటికి రికార్డ్ చేసి అయిపోయింది? రికార్డ్ అయిపోయినాయి కదా పాటలన్నీ కూడా? ఒక్కటి అయిపోయింది రికార్డింగ్. పెదవుల్లో చిరునవ్వు అనే సాంగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీనన్న రాసిండు. అది కంపోజ్ అయిపోయింది, సింగర్ తో పాడియాలి. వెరీ సూన్ అది నిజామాబాద్ లో రిలీజ్ పెట్టుకున్నారు. త్వరలో అందరం వినబోతున్నాం ప్రపంచం మొత్తం. మీరు ఎక్కడ సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ నాది వచ్చేసి హన్మకొండ, వరంగల్. ఇప్పుడు హన్మకొండ జిల్లా అయింది. నేను ఉండేది హైదరాబాద్. వరంగల్ హన్మకొండ దగ్గర ఊరు ఆయననా?
పక్క పక్కన కానీ ఇప్పుడు సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వరంగల్ జిల్లా సపరేట్ చేశాడు, హన్మకొండ జిల్లా సపరేట్ చేశాడు. హన్మకొండ ప్రాపర్ అయినా లేకపోతే ఊరు నుంచి వచ్చారు? అంటే విలేజ్ అండి, పక్కన అంటే సిటీ కానుకోనే ఉంటది, ఎల్కుర్తి అని ధర్మసాగర్ మండల్ ఎల్కుర్తి అనే గ్రామం, రైట్ రైట్. కాజీపేట దగ్గరలో ఉంటుంది. మీరు అందరిలో సీనియర్ రకంగా చెప్పారంటే ఎప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఉద్యమంలో సీనియర్లు నాకంటే సీనియర్. అంటే ఈ రంగం సినిమా రంగంలో మ్యూజిక్ విషయంలో మీరు సీనియర్ చేద్దామని అనుకున్నారు. ఇది మంచి పనికి వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏ సినిమాకైనా కథ ముఖ్యాంశం కదా. కథను మించిన హీరో ఎవరు ఉండరు, హీరోయిన్ ఎవరు ఉండరు, కానీ కథ ముఖ్యం కనుక కళా శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా గురించి 4 ముక్కలు ఎందుకు అసలు దక్కన సర్కార్ థీమ్ ఏమిటిది, ఎందుకు ఈ మొదలు పెట్టుకున్నారు? కళా శ్రీనివాస్ గారు చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కాంటెంపరీ ఇష్యూస్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రెసెంట్ జరిగే పరిస్థితుల నేపథ్యం తీసుకొని దానికి కొంత స్టోరీ అంతా అల్లుకొని కొంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి కొంత అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినట్టు సామాజిక పరిస్థితుల కోణంలో గతంలో జరిగిన విషయాలు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ప్రెసెంట్ జరిగే ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ చుట్టూ కొంత స్టోరీ అమ్ముకొని చేయడం జరిగింది సార్. మేజర్గా అయితే అంటే అంటే కళ్ళకు కట్టినట్టు సార్. మనము అంటే ఒక సినిమాకి కాకుండా న్యాచురల్ గా మన బయటకు వెళ్ళి ఇప్పుడు మనం చూస్తే ఏముంటుంది సార్, ఇప్పుడు మన కళ్ళతోని అదే సినిమా సార్. ఒక పల్లెటూరులో మనం వెళ్ళి చూస్తే ఏముంటుంది సార్, ఒక సిటీలో కానీ ఒక పొలిటికల్ లీడర్లు కానీ ఒక టీవీ ఆన్ చేస్తే, ఒక మొబైల్ యూట్యూబ్ చూస్తే, ఒక మనకి ఏమైతే చూస్తాం సార్ ఇప్పుడు ప్రెసెంట్ అదే సినిమా సార్. యాజ్ ఇట్ ఈస్ సార్. ఇప్పుడు మన కళ్ళకి జనరల్ గా ఏమి చూస్తున్నామో, ఒక టీవీ చూస్తే ఏముంటది, ఒక యూట్యూబ్ చూస్తే ఏముంటది, ఒక సోషల్ మీడియా చూస్తే ఏముంటది, జనరల్ గా పొలిటికల్ గా బయట అబ్జర్వ్ చేస్తే ఏముంటది, ఇప్పుడున్న యూత్ ని అబ్జర్వ్ చేస్తే ఏముంటది, ఇప్పుడున్న వీడియోస్ కానీ గ్రామాలలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను చూస్తే ఎట్లా ఉంటది, ఎమోషన్స్ సార్. ఇప్పుడు ఒక ఇద్దరు అంటే అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ మధ్య అంటే వాళ్ళ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఒక ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళ మధ్య కానీ, ఒక మదర్ అండ్ ఒక కొడుకు మధ్య కానీ, ఇట్లాంటి ఎమోషన్స్ మనం ఎట్లా చూస్తాం సార్, మన ప్రెసెంట్ మన కళ్ళతో చూస్తే ఎట్లుంటుందో యాజ్ అదే ఉంటుంది సార్ సినిమా. న్యాచురల్ గా సార్ మేకప్ కూడా వాడకుండా ఇక్కడ న్యాచురల్ గా మాండలికం కూడా సరే. ఇప్పుడు సినిమాటిక్ లాంగ్వేజ్ కాకుండా ఇప్పుడు మా జిల్లాలలో ఇప్పుడు కామారెడ్డి, నిజామాబాద్ ఏదైతే మాండలికం ఉంటుందో యాజ్ అదే మాండలికంలో కూడా నేను మాటలు కూడా స్క్రిప్ట్ తో కాకుండా జనరల్ గా మనం ఎట్లా మాట్లాడుతున్నాం సార్, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నామో డైలాగ్స్ కూడా అతను న్యాచురల్ గా ఉంటాయి సార్ సినిమా. అదే అంటే జనరల్ గా బలగం సినిమా లాగా. అంటే బలగం సినిమాని ఎందుకు అంటే అదే మానవ ఉంటాయి. అంతేందుకు శ్రీనివాస్ గారు ఇప్పుడు మన సినిమా ప్రపంచంలో ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ సినిమాలు వస్తున్నా కూడా లోకల్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఉదాహరణ చూడండి, మనం చాలా సినిమాలు చూస్తుండే మనకు మన భాస్కర్ మన సినిమాలు ఎలా తయారయ్యంటే సార్, యాక్చువల్లీ సినిమాలన్నీ ఇప్పుడు చెడు ఎక్కువ చూపిస్తే చూస్తా ఉన్నారు. సినిమా అట్లా తయారైనాయి. లైక్ పుష్ప తీసుకోండి, ఏముంది దాంట్లో, గంధపు చెక్కలు, దొంగ అంటే అందరు దొంగలు కావాలా? సామాజిక అంశాలు అనేటివి కోల్పోయినాయి సార్. ఒకప్పుడు సినిమాలు ఎంత మంచిగా చూసేవాళ్ళం. నా చిన్నప్పుడు మాతృదేవో గాని ఏ సినిమా తీసుకున్నా ఎంత అర్థవంతంగా ఉండేవి సినిమాలు, సొసైటీని మేల్కొల్పేలాగా ఉండేవి. ఇప్పుడు అన్ని దొంగలు కారా బాబు, మీరు దొంగతనాలు చేయండి. ఆడు లాస్ట్ టైం ఒక న్యూస్ చదివా నేను, ఎక్కడో సినిమా చూసి దొంగతనం చేసిండాడు వాడు, బ్యాంక్ రాబరీ. మన అల్లు అర్జున్ సినిమానే అది కూడా. అట్లా తయారైన సినిమాని విమర్శించడం కాదు, కానీ నేను మాట్లాడుతున్నా ఏంటంటే హీరో అనే లక్షణాలు పోయి విలనీ హీరోయిజం వచ్చింది సినిమా. పెద్ద విలనీ హీరో అవుతాడు. గతంలో రాముడు మంచి బాలుడు అంటే ఉండేది. గతంలో కూడా సినిమాలు వచ్చినాయి. దొంగ రాముడు అనే సినిమా వచ్చింది, కానీ దొంగ రాముడు పేరు సినిమా సార్. అది లేడీస్ టైలర్ తీసుకోండి, ఎంత సున్నిత అంశం అది, చిన్న కుటుంబం మీద నడుస్తుంది, కానీ అది ఫన్నీగా ఉంటుంది. అది అంటే ఇంత విలనిజం, పోలీసు వాళ్ళ మీద ఇది పోయడం, పోలీసు వాళ్ళని అది చేయడం అనేది లేదుగా. ఇంత హారబుల్ గా లేవు సినిమాలు ఒకప్పుడు. నీకు ఎప్పుడు 2010 తర్వాత మొత్తం మారిపోయింది కల్చర్. ఒకప్పటి వరకు 2000 నాకు తెలిసి 2001-2 తర్వాత అనుకుంటా తెలంగాణ వచ్చిన కొత్తల నుండే మారిపోయినాయి సబ్జెక్టులన్నీ. అంతకుముందు అర్థవంతంగా ఆ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు చేసుకున్నా కూడా దానికి ఒక మెసేజ్ ఉండేది, ఎందుకు చేసుకున్నాడు ఏంటి అనేది. ఇప్పటి సినిమాల్లో అసలు ఎక్కడ
అసలు ఏం తీసుకోవాలో ఏందో తెలియదు. పోరగాళ్ళు కూడా అట్లే తయారయ్యారు సార్. యూత్ కూడా ఎక్కడైతే చెడు ఉంటుందో దానికి అట్రాక్ట్ అవుతున్నారు. లైక్ మన ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా తీసుకోండి, సోషల్ మీడియా, ఆడ చెడ్డ జోకులు వేస్తే నవ్వుతున్నారు, మంచి మెసేజ్ ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు, చాలా తక్కువ పర్సెంట్ తీసుకునే వాళ్ళు. కానీ ఈ సినిమా యూత్కు సంబంధించి ఏం జరుగుతుంది, రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది అని అన్ని క్రోడీకరించి మంచిగా చేయడం జరిగింది యాక్చువల్ సినిమా. గాయకులు ఎట్లా ఎంచుకున్నారు మీరు? అంటే ఇప్పుడు సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయి, ఎంతమంది గాయకులు ఉన్నారు? 3 సాంగ్స్ ఉంటాయండి సినిమాలో, ఒక బిట్ సాంగ్. ఇంకా ఫర్దర్ గా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా జర్నీ. సాంగ్ ఒకటే అయింది, ఆ సింగర్ తో పాడియాలి. మేము డిస్కస్ చేస్తున్నాం సీనన్న నేను, ఎవరిని పాడిద్దాం అనేది. వాడడం అయింది, రఫ్ గా వాడడం అయింది, ట్రాక్ అయింది. నా వాయిస్ లో కూడా నేను వాడాను సార్ ఇది. అయితే ఇందులో సింగర్స్ విషయానికి వస్తే ఇందులో 3 సాంగ్స్ ఉంటాయి సార్. ఒకటి మనము అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఒక నక్సలిజం నేపథ్యంలో ఒక 20 నిమిషాల స్టోరీ రన్ అవుతుంది సార్ ఫ్లాష్ బ్యాక్ లో. అందులో మన జై శ్రీనివాస్ అని అన్న దేశం అనేది తేజం అనేది జై శ్రీనివాస్ గారు అన్న చాలా నాకు మంచి మిత్రుడు. నాకు చాలా నెంబర్ ఆఫ్ సాంగ్స్ బాగుండే, ఒక 60 సాంగ్స్ పాడిండు అంటే నేను పాడించిన సాంగ్స్ లో, మా ఆల్బమ్స్ లో. అందులో అమ్మ పాట కూడా చాలా అద్భుతంగా పాడింది. తర్వాత గర్ల్స్ గురించి ఒక పాట పాడింది అద్భుతంగా. తర్వాత ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏదైతే ఉద్యమాలు చేస్తామో ఈ రాజకీయ నాయకులు దానికి కూడా చాలా సాంగ్స్ ఇస్తున్నాను. అయితే అందులోనే ఒకటి ఈ నక్సలైట్ బేస్డ్ గా ఒక సాంగ్ ఉంటుంది, ఎవరు రాజ్యాన్ని ఏలుతున్నదని ఒక సాంగ్ ఉంటుంది సార్. అది జై శ్రీనివాస్ అన్న నాకు ప్రైవేట్ సాంగ్ వాడిండు. అయితే అన్న జ్ఞాపకార్థం అన్న లేకపోయినా ఆ సాంగ్ ఇందులో వాడుకుంటున్నాం సార్. ఒక పల్లవి చరణం మా సినిమాకి రిలేటెడ్ ఉన్న సాంగ్ అది. అయితే యాజ్ టీజ్ అన్న వాయిస్ ని మన మల్లికన్న ఏం చేస్తుందంటే అది ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనం వాయిస్ తీసుకున్నాం సార్. ఇప్పుడు దాన్ని మనం కొత్తగా మ్యూజిక్ లేటెస్ట్ గా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాం. యాజ్ టీజ్ గా జై శ్రీనివాస అతను లేకపోయినా ఆయన వాయిస్, ఆయన సాంగ్ ఈ దక్కన్ సర్కార్ లో మేము అది దాంట్లో యూజ్ చేస్తున్నాం సార్ ఒక సాంగ్. ఇప్పుడు ఇంకోటేమో ఒక ఫోక్ టైప్ ఒక సాంగ్ ఉంటుంది, మా సాంగ్. తర్వాత ఇప్పుడు మెలోడీ సాంగ్ పెద్దవాళ్ళు చిరునవ్వు అని. అది కాకుండా ఒక 1 minute ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది సార్. ఓవరాల్ గా మ్యూజిక్ మట్టుకు వస్తే ఇది సాంగ్స్. మీరు హీరోని అనుకున్నారు, హీరో ప్రత్యక్షంగా కనపడుతున్నారు మాకు. చాణక్య హీరోయిన్ మౌనిక కదా, మౌనిక గారు రానట్టున్నారు. మౌనిక ఆమె నేపథ్యం ఎక్కడ తీసుకున్నారు? ఆమె ఇక్కడ లేదు సార్, వికారాబాద్ జిల్లా వాళ్ళది, పరిగి దగ్గర. వాళ్ళ హైదరాబాద్ శంషాబాద్ లో సెటిల్ అయిపోయింది. ఆమె ఇందులో సెకండ్ లీడ్ రోల్ చేస్తుంది. ఇంకొక అమ్మాయి టిఆర్ రెడ్డి అని, ఆమె బయట ఎక్కడో ప్రతాప్ స్టేషన్ లేదు, అందుబాటులో లేదు, ఏదో షూట్కి వెళ్ళిందో మరి కాంటాక్ట్. ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్ గా మనం ఈ టీజర్ లాంచ్ అప్పటి నుంచి ఆమె వేరే మేబీ ఎక్కడ తెలియదు, అవుట్డోర్ లో ఉంటుంది. ఈమె మాత్రం మాకు ప్రమోషన్స్ కి, టీజర్ లాంచ్ కి అన్నిటికీ వస్తుంది. ఎవరు? మౌనిక. ఈమె సెకండ్ లీడ్ రోల్ చేస్తుంది, ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్. ఇతను హీరో కూడా ఒక సోషల్ మీడియా ద్వారా ఇష్యూస్ మీద కొట్లాడతాడు సార్, ఫైట్ చేస్తాడు. ఆ ప్రాసెస్ లోనే ఒక అమ్మాయి ఇతనికి సపోర్ట్ గా ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ లో ఈ మౌనిక అనే అమ్మాయి చేసింది. ఆమె వికారాబాద్ జిల్లా సార్, పరిధి దగ్గర వాళ్ళ శంషాబాద్ లో సెటిల్ అయ్యారు. ఒక మంచి గాయకుడిని మీరు ప్రస్తావించారు, జై శ్రీనివాస్ గారు. మా సంతోష్ బాబు సొంత బావగారు వారు. కానీ వారి జ్ఞాపకాలు మా అందరిలో ఉన్నాయి. లోక్సత్తా తరఫున లోక్సత్తా పాటలు వారి పాడారు, చాలా పాటలు పాడారు. లోక్సత్తాకు ఉద్యమానికి సంబంధించిన పాటలు పాడారు. వారి స్మృతులు మాకు ఇంకా మధ్యలోనే ఉంటాయి. ఎప్పుడైనా మేము తలుచుకుంటాం, సంతోష్ నేను కలిసినప్పుడు తలుచుకుంటా వారి గురించి. ఆ జై శ్రీనివాస్ గారు నేను నా ఎక్స్పీరియన్స్, జై ఎంత హ్యూమన్ బీయింగ్ అంటే, ఎంత సాఫ్ట్ నేచర్ అంటే, చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ యొక్క సింగర్ ఆయన. చాలా ఎంకరేజ్మెంట్ కానీ, నేను మళ్ళొకసారి పడితే బాగుంది కదా జై అని అంటే, మళ్ళా పాడతా మల్లిక్ గారు, మళ్ళా పాడతా అని చెప్పేసి. ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు నాకు ఫోన్ చేశాడు. అప్పుడు మా అన్న హెల్త్ మినిస్టర్ ఉండే ఈటల రాజేందర్ గారు. అప్పుడు కాల్ చేశాడు నాకు, కాల్ చేసి ఇట్లా జాయిన్ అవుతున్నంటే, హాస్పిటల్కి ఎందుకు పోతున్నావు నువ్వు, అనవసరంగా పోకు, అనవసరంగా కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి, నాకు 3 సార్లు వచ్చింది, మరి నాకేం కాలేదు కదా అన్న. కాదు, పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది, నేను వెళ్తా మల్లిక్ గారు అది అన్నాడు. ఒక వీడియో షేర్ చేసిన అప్పట్లో, ఇట్లా పడుకొని ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే అది పల్స్ అనేది కరెక్ట్ గా ఉంటాయి అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అయింది అప్పట్లో సోషల్ మీడియాలో. ఆ షేర్ చేస్తే నాకు ఫోన్ చేసి, ఇలా చేశాను మల్లిక్ గారు, నాకు బాగుంది అని చెప్పేసి చేశాడు. ఆ రోజు రెమిడియా ఏదో ఇంజెక్షన్స్ అప్పుడు దొరకలేదు కదా, షార్టేజ్ ఉంది.
అవి కూడా నేను అన్నతోటి మాట్లాడి 2 ఇప్పించా. నేను వాళ్ళ బావగారు తీసుకొని వెళ్ళారు, జితేందర్ గారు. నాకు నిజంగా అంటే ఎందుకు జాయిన్ అయ్యి నాకు ఇదొకటి బాలుగారిది ఒకటి చాలా బాధ అనిపిస్తుంది. అంటే లేని కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి. నాకు 3 times వచ్చింది సార్. మా అన్నతోటి వరంగల్లో ఒక మీటింగ్ లో ఫస్ట్ టైం వచ్చింది, నాకేం కాలే. అంటే కరోనా వల్ల మళ్ళీ కరోనా వల్ల చాలా తక్కువ మంది చనిపోయారు. కరోనా అనంతర పరిణామాల వల్ల ప్రణబ్ ముఖర్జీ గారు అట్లాగే సుబ్రహ్మణ్యం గారు అట్లాగే ఇప్పుడు జయ శ్రీనివాస్ గారు కూడా అట్లాగే ఎవరైతే ఆసుపత్రికి పోలేదో, నేను ఈ మాట చెప్తున్నాను, ఆధునిక విజ్ఞానాన్ని మనం అవమానించడం కాదు, ఎవరైతే ఆసుపత్రికి పోలేదో వాళ్ళు బతికిన ఇంట్లో ఉండి ఏదైనా వైద్యం చేసుకుని బతికిండు. కానీ ఆసుపత్రికి పోయిన తర్వాత ఐసీయూలో పెడతారు కదా, వీళ్ళందరూ చూడండి, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మన రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు వాళ్ళకి న్యూమోనియా వచ్చింది. అంటే ఐసీయూలో పెట్టి ఆ చల్లటి వాతావరణం న్యూమోనియా వచ్చేసింది. అంటే దాని తర్వాత వచ్చిన పరిణామంతో జయ శ్రీనివాస్ గారు కూడా అట్లే నా ఉద్దేశం దగ్గర పుట్టినమా సచ్చినమా అనుకున్నోడికి ఏం కాలే. ఎవరైతే ప్యానిక్ అయ్యారో పోయారు. ఒక మాట ఆహుతించిన ప్రశ్నలు ఆహ్వానిద్దాం. డాక్టర్ కృష్ణమూర్తి గారు ఆర్టీసీలో రిటైర్ అయ్యారు. డాక్టర్ గారు కరోనా వచ్చాక చాలా మందికి అందరూ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళందరూ థ్రాంబో ఎంబాలిక్ ఫినామినా అనే సడన్ క్లాట్ అన్నమాట, కార్డియాక్ బ్లడ్ వెజల్స్ లో కానీ ఎక్కడ బ్రెయిన్ లో కానీ లంగ్స్ లో కానీ వచ్చే అవకాశం ఉంది. యంగ్ పీపుల్కి వచ్చేది అది. అందువలన ఐసీయూలో కాదు ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు బతికే అవకాశం లేదు సార్. తర్వాత వాళ్ళకి ఇర్రివర్సిబుల్ ఫైబ్రోసిస్ అవుతుంది. దానికి కూడా ఈ రోజు వరకు ట్రీట్మెంట్ లేదు. అందుకని మనం మీరు అన్న ఇంట్లో అయినా అక్కడ ఐసీయూలో 10 రోజులు ఉన్నా కూడా లాభం లేదు. 90% మార్టాలిటీ ఇది ఉందన్నమాట. అది అది ఇది అది మనం ప్రకృతిని నమ్ముకొని పోవాలి సార్. ఎప్పుడు పుడతాం ఎప్పుడు చేస్తాము, కళ్ళు మూస్తే మరణం. ఈ ఫిలాసఫీ పనిచేస్తారు. నేనైతే అదే నమ్ముతాను సార్. నేనైతే అస్సలు డోంట్ కేర్. చర్చ కాదు కానీ డాక్టర్ గారు, అది చర్చ కాదు కానీ నేను ఏమంటున్నానంటే అది ప్రధాన చర్చ కాదు కానీ జయ శ్రీనివాస్ గారని ఆయన పాఠంగా తీసుకున్నారు, వారు కరోనాతో మరణించారు. ఇది వాస్తవం. కారణాలు దాని మీద మనం చర్చ ఇంకో పక్క అయిపోతుంది, అది కాదు కానీ అదే నేనేమంటున్నానంటే అదే అంటున్నాను సార్. నేనేమంటున్నానంటే కరోనా చాలా మంది మంచి వ్యక్తులను తీసుకెళ్ళింది, మనకు సమాజానికి పనికొచ్చే వ్యక్తులు తీసుకెళ్ళింది. అది పెద్ద విషాదము. ఆ విషాదం నుంచే మంచి కూడా పుట్టింది. ఇప్పుడు ఉదాహరణ మనం అందరం కూర్చొని మాట్లాడుతున్నామా, ఒకనాడు నేను టీవీ ఛానల్ పోవాలంటే ఒక రోజంతా పోయేది. ఇవాళ ఒక సంక్షోభం ఒక పరిష్కారం దానికి జూమ్ మీటింగ్లు వచ్చినాయి. అప్పటి నుంచే కదా పెద్ద ఎత్తున. అంతకుముందు ఉండే కానీ ఎలైట్ పీపుల్ లేకపోతే కార్పొరేట్ సంస్థలు వాడుకునేవి. ఇవాళ సామాన్యులు కూడా కరోనా చాలా నేర్పింది. అందుకని జీవితం ముందు మేము స్టూడియోలో కరోనాకు ముందు, అంటే ఇది మెయిన్ టాపిక్ కాదు కానీ చిన్న కంక్లూడ్ చేస్తా. కరోనాకు ముందు మేము స్టూడియోకి పోయి చేసేవాళ్ళం రికార్డింగ్. ఇప్పుడు అట్లా లేదు, ఇంట్లో కూర్చొని చేస్తున్నాం అంతా. 24 క్రాఫ్ట్స్ చాలా చాలా మన ఆధునిక హంగులు వచ్చేసి గతంలో ఒక పాట పాడాలంటే మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కలిసి, డైరెక్టరు, గాయకులు, మ్యూజిషియన్స్ అందరూ వచ్చే కూర్చోవాల్సి వస్తుండే. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ట్రాక్ రికార్డ్ చేసేస్తే అయిపోతుంది, క్లియర్ గా అవుతుంది. కనుక జయ శ్రీనివాస్ గారి మరణం మనకు విషాదకరం. కనుక వారి భావమర్ది సంతోష్, మీరు యూనిట్ పరిచయకర్త, ఒక 4 మాటలు చెప్తారా మీరు ఏమన్నా? తర్వాత ఆహుతుల నుంచి ప్రశ్నలు అడగదా. సరిగ్గా 9:35 క్లోజ్ చేద్దామా? సార్ అది కళా శ్రీనివాస్ గారు చెప్పారు సార్, మొత్తం కళా శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత వీడియో రావట్లేదు. సంతోష్ స్వామి వారి స్వామి ఉన్నారు కనుక సార్, ఇప్పుడు అంజయ్ గారు కానీ రామేశ్వర శర్మ గారు కానీ లేకపోతే ఎవరైనా మీ యూనిట్ ఏమైనా ప్రశ్నలు వేస్తారా? నేను వేస్తున్నాను, మరి మీ మధ్యలో ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉండొచ్చు కదా. రాజశ్రీ గారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఎందుకంటే అసలు దక్కన్ సర్కార్లో మీరు ఏం చెప్తున్నారు, ఏమి ఎగ్జాక్ట్ గా ఏమిటి కథాంశం, ఏం చెప్తున్నారు అనేది మనకి ఈ చర్చలో వస్తే బాగుంటుంది. సరే, చాలా ఆత్మీయులు మనకు మల్లిక్ గారు బాగా మాట్లాడారు, చాలా సంతోషం. తెల్లని క్రమశిక్షణతో మల్లెల మరపించునట్టి మా మిత్రుండవు, ఫుల్లమ్ముగా ఉల్లములో మల్లికు వెలుగొందును సినిమా రంగములో. అలాగే మన కళా శ్రీనివాస్ గారు, దీని మొత్తానికి కళా శ్రీనివాస్ గారు చాలా కృషి చేశారు కాబట్టి సినిమా రంగమునందున పెను మార్పులు చేయగలుగు ప్రియగుణుడనుచున్
వనజాక్షుడు కృపచూడగ ఘనుడు కళా శ్రీనివాసు ఘనత వహించున్. అలాగే నాయిక లేదు, కానీ నాయిక ఉంటేనే ఆ సినిమా బాగా ఉంటుంది. సరే ఆ అమ్మాయి కనపడకపోయినా నాయకుంటేనే అంటే ఇక్కడ కనపడలేదు కూడా అందం కదా, ఇక్కడ కనపడటం లేదు అని నేను అంటున్నా. నాయిక మణిగా మౌనిక ప్రాయములో నున్న ఎట్టి వనిత, నాయిక మణిగా మౌనిక ప్రాయములో ఉన్న ఎట్టి వనితల పాత్రన్ ఖాయముగా జయమునొందుచు శ్రేయోదిత్తులను బొందు సేముషితోడన్. మీరు ఒక పెను మార్పుకు మన సినిమా దారి తీయాలి అని కోరుకుంటున్నాను. మరి ఆ మార్పు ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తున్నారు? అందులో మనకు తెలిసిన పాతపట్నం హీరో కాబట్టి క్రొత్త ఊహలతో ఈ సినిమా రావాలి అని కోరుకుంటున్నాను. కథాంశం చెప్పరులేండి, చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే కమర్షియల్గా కాబట్టి ముందరే కథాంశం చెప్పకూడదు కూడా. కానీ ఒక పెను మార్పులకు దారి తీసే విధంగా ఈ కథాంశం ఉండాలి. చిన్న సినిమా అయినా సరే స్విన్న హృదయంతో చూడగలిగినటువంటి సినిమాగా మా కళా శ్రీనివాస్ గారు తీయాలి అని కోరుకుంటున్నాను. మరి ఆ తీసిన సినిమాను అందరూ కూడా తీయగా చూడాలి అని మరొకసారి ఆకాంక్షిస్తున్నాను. తీయని అన్న పదానికి ఇన్ని రకాలుగా, తీయని సినిమా కాదు, తీసిన సినిమాను తీయని మరో తీయని జ్ఞాపకాలతో 10 కాలాలు నిలిచే విధంగా ఉండాలి అని కోరుకుందాం. అంటే చూసిన తీయని మాట 2 రకాలుగా వాడుకోవచ్చు. అదే పదాన్ని మీ యూనిట్ కి ఒక నా విజ్ఞప్తి ఏంటంటే, వారు ఏదైతే మీ మీద పద్యాలు రాశారో వాటికి కృతజ్ఞతగా మీరు ఆ టైటిల్స్ లో వేయండి ఒకసారి. ఏది రాధాశ్రీ గారు వారి గురించి పరిచయం మీకు పంపిస్తాను. రాశారు కదా ఆ పద్యాలు, అంటే పద్య సహకారం వారిది అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడు ఎన్రిచ్ అవుతుంది, అన్నిటిని కలుపుకొని పోతే ఎన్రిచ్ అవుతాం మనం ఎప్పుడైనా. ఇంకా హీరో గురించి, హీరోయిన్ గురించి, దర్శకుడి గురించి, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గురించి వారు మంచి పద్యాలు రాశారు సార్. చాలా సంతోషం. మా ఉమాపతి రామేశ్వర శర్మ గారిని చివరికి మాట్లాడిస్తారు, ఎందుకంటే వారి ఆశీర్వాదంతోనే మనం ముగిద్దాం. వాళ్ళ చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా మనకు ఎంత బిజీ. పౌరోహితుడు సిద్దిపేట పట్టణానికి 150,000 జనాభా సిద్దిపేట పట్టణం. అటువంటి దానికి పౌరోహితులు వారు. మరి వారిని చివరిగా మీ ఆశీర్వచనం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఒక్క 15 నిమిషాలు మనం. రైట్. ఇప్పుడు మన కథాంశ విషయానికి వస్తే నాకు అర్థమైంది ఏంటి శ్రీనివాస్ గారు, తెలంగాణ సామాజిక మార్పుల వల్ల వస్తున్న సమస్యలు, దానిలో ఇప్పటిదాకా జరిగిన కథ, దీని అంటే సామాజిక ప్రయోజనం కోసం సినిమా తీశారు. గతంలో మనకు చాలా మంది, మనకు నారాయణమూర్తి గారు కానీ, అంతకుముందు మాదాల రంగారావు గారు కానీ చాలా మంది సామాజిక ప్రయోజనం సినిమా తీశారు. కానీ అవి ఇప్పుడు ఈ మధ్యన అంటే ఇంత సాహసం చేశారు కదా, మరి సాహసానికి ప్రేరణ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇవాళ కమర్షియల్ సినిమాలు వస్తున్న కారణం దానిలో చిన్న సినిమాలు కొట్టుకపోతున్నాయి. నిన్నగాక మొన్న మా రమణాచారి గారు మన ఓ తండ్రి తీర్పు అని దాని నిర్మాతగా మారిండు. ఓ తండ్రి తీర్పు అని ఒక సినిమా వచ్చింది, జస్ట్ ఒక థియేటర్ రిలీజ్ అయింది. దాని గురించి కూడా నేను మాట్లాడాను. అంటే చిన్న సినిమాలు ఈ పెద్ద సినిమాల సుడిగుండాల్లో పట్టుకొని ఎక్కడో కొట్టుకపోతున్నాయి కదా, మరి ఇంత సాహసం చేయడానికి స్ఫూర్తి ఏమిటి కళా శ్రీనివాస్ గారు? సార్ బేసిక్ గా అయితే నాకు ఒక నమ్మకం సార్, జనమే ఈ సినిమాని జనం నిలబెడతారని సార్. ఉద్యమకారులు కానీ, సామాజిక ఇలాంటి పెద్దలు నిలబెడతారని నాకు గట్టి నమ్మకం ఉంది సార్. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు సార్ నిస్వార్థంగా జనం కోసం కష్టపడ్డా సార్. అది నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది వాళ్ళ సపోర్ట్ నాకు వచ్చింది. చాలా విషయాలు నాకు కొంత మద్దతు దొరికింది సోషల్ మీడియా పరంగా. నాకు నమ్మకం ఉంది సార్. అది ఒక అంటే జెన్యూనిటీకి ఎంత పవర్ ఉంటుందో అనేది నాకు కొన్నిసార్లు నేను ఎక్స్పీరియన్స్ అయినా సార్. ఆ జెన్యూనిటీ ఇందులో ఉంది కాబట్టి సామాజికంగా ఆలోచించే వాళ్ళు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మా సినిమాని ఖచ్చితంగా నిలబెడతారనే ఒక నమ్మకం ఉంది. బట్ మనం తీసుకున్న సినిమా కూడా మంచి ఇప్పుడున్న ప్రెసెంట్ కి కూడా కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది సార్. అది అంటే వాళ్ళకి ఇట్లా మనం ఏదో సోది చెప్పినట్టు కూడా చెప్పలేదు సార్. మెసేజ్ కూడా ఒక హ్యూమర్ ఉంటుంది సార్ అందులో, ఒక ఫన్, ఒక హ్యూమర్, ఒక సెటారిక్ గా, అంటే పాజిటివ్ గానీ ఇప్పుడు అందులో ఒక మల్లేష్ అన్న క్యారెక్టర్ తీసుకున్నాం సార్. ప్రతి విలేజ్ లో, ప్రతి గ్రామంలో ఒక అంటే తాగే ఒక వ్యక్తి ఉంటాడు సార్. అతను చాలా ప్యూర్ సోల్ ఉంటుంది అతనికి ఒక చిన్న వ్యసనం ఉంటది. అది అంటే అతని కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న పరిస్థితులలో విలేజ్లో కొంతమంది ఏదో కొంచెం మద్యానికి
బానిస అన్నట్టు కొంచెం తాగడం ఉంటది. బట్ వాళ్ళు చాలా మంచి నేచర్ ఉంటుంది సార్. ఈ మల్లేష్ అన్న క్యారెక్టర్ కూడా అంతే, వాళ్ళకి మస్తు నాలెడ్జ్ ఉంటది, మంచి నేచర్ సార్ ఉంటుంది. ఇక్కడ ఒకటి ఇంటరాప్షన్, సారీ ఫర్ ద ఇంటరాప్షన్ సీనన్న. అయితే ఏంటంటే ఊళ్ళో పంచాయతీలు ఎట్లుంటాయి అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం సార్. మేము గ్రామంలో పుట్టి పెరిగినాం కాబట్టి ఊళ్ళో ఎట్లా చేస్తారు పెద్ద మనుషులు ఏంది అనేది కూడా ఒక సీన్ ఉంటుంది దీంట్లో, లాంగ్ సీన్ అది. చాలా బాగుంది. ట్రైలర్ లో కూడా మన టీజర్ లో చూసుంటారు మీరు. పంచాయతీలు ఎట్లా చేస్తారు, ఎవరి పైసలు ఇచ్చి వానికి కమ్మేస్తే వానికి చేస్తారు, అట్లా ఉంటది సేమ్. చాలా అంటే యాక్చువల్ గా విలేజ్ లో ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది, నక్సలిజం ఎందుకు పుట్టింది, అంటే రాజకీయ నాయకులు ఎట్లా తయారయ్యారు, వ్యవస్థ ఎట్లా తయారైంది అనేది దీంట్లో క్లుప్తంగా చెప్పాడు సార్. సార్ ఇందులో ఒక వేరియేషన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక విలేజ్ ట్రాక్ ఉంటది, ఒక కామెడీ ట్రాక్ ఉంటది, ఒక లవ్ ట్రాక్ ఉంటది, ఒక నక్సలిజం ట్రాక్ ఉంటది, ఒక పొలిటికల్ ట్రాక్ ఉంటది. ఒక 5-6 వేరియేషన్ లో ఈ సినిమా ఉంటుంది సార్. ఒక వేరియేషన్ కాకుండా ఒక 5-6 రకాలుగా వేరియేషన్ ఉంటుంది సార్ ఈ సినిమా. కాబట్టి నేను అది అన్ని ట్రాక్లు కూడా జనంకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి సార్. అది మీకు ఒకసారి నా ఫోన్ లో మీకు టీజర్ కూడా నేను చూపిస్తాను సార్. టీజర్ కూడా నేను మీకు ఫోన్ లో చూపిస్తాను సార్. చూపించండి. ఓకే. అట్లాగే జేపీ గారు కూడా, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మంచి సందేశం అది పోస్టర్ సరిగ్గా చూపించారు, లేకపోతే నేను గ్రూప్ లో పెట్టేస్తాను మా గ్రూప్ లో. నెట్వర్క్ స్లో ఉంది సార్. మీకు లింక్ కూడా ఇచ్చాను నేను. నేను గ్రూప్ లో పెడతాను. రైట్, గ్రూప్ లో పెడతాను. కొంచెం స్లోగా తిరుగుతుంది. అయితే మీరు ఇందులో సాంగ్ కూడా మీరు అన్న సాంగ్ చేసిండు. నేను అదే నెట్వర్క్ స్లో సాంగ్ విషయానికి వస్తే కూడా అది రీసెంట్ గా అయ్యింది, ఇంకా ఫైనల్ మిక్సింగ్ అవుతుంది. ఒక చిన్న పల్లవి నేను వినిపించే ప్రయత్నం చేస్తే నాకు మల్లికన్నా ఇచ్చిన మ్యూజిక్ సాంగ్ ఉందో అది ఇప్పుడు ఈ 5th కానీ 8th కానీ నిజామాబాద్ అది లాంచ్ చేస్తాం సార్. అది ఆడియో లాంచ్. పెదవుల్లో చిరునవ్వు, కళ్ళల్లో కవ్వింపు, పారేసెల ఏరంటి నీ నడుము నడకలు. పెదవుల్లో చిరునవ్వు, కళ్ళల్లో కవ్వింపు, పారేసెల ఏరంటి నీ నడుము నడకలు. ఇది ఇట్లా వస్తుంది సార్. అది పల్లవి ఇంకా ఉంటది. పాట బాగానే మంచిగా ఎత్తుకున్నారు. అంటే మన మల్లిక్ గారి మ్యూజిక్ తగ్గట్టుగా గాయకుడిగా మీరే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. బాగుంది. అది ఎవరు పాడారు ఈ పాట? ట్రాక్ కోసం పాడిన సార్. అది మంచి ఎవరన్నా సింగర్ ని సెలెక్ట్ చేసుకున్నాం, బెస్ట్ సింగర్ ఆ సాంగ్ ఎవరు సూట్ అవుతారో వాళ్ళతో పాడిస్తుంది. ఒకసారి ఒక సాంగ్ కూడా రఫ్ గా అయ్యింది ఆల్రెడీ అది. బట్ ఇది ఒక 3-4 days లో రికార్డ్ అయ్యింది సార్. జై శ్రీనివాస్ అన్న సాంగ్ కూడా ఆల్రెడీ అది వాయిస్ ఉంది, మ్యూజిక్ లేటెస్ట్ గా చేస్తున్నాం. అది ఎవడురా రాజ్యాన్ని ఏలుతున్నది, ఎవడురా విష సంస్కృతి పెంచుతున్నది, ఎవడురా రాజ్యాన్ని ఏలుతున్నది, ఎవడురా విష సంస్కృతి పెంచుతున్నది, ఈ ఆరిని మంటల జ్వాలలు కాలుతున్నదెవడురా, ఈ నీచ రాజకీయాలలో నలుగుతున్నదెవడురా, ఎవడురా రాజ్యాన్ని ఏలుతున్నది, ఎవడురా విష సంస్కృతి పెంచుతున్నది. ఇట్లా ఉంటుంది సార్. ఇంకో చరణము అట్లా ఈ సాంగ్ ఉంటుంది. చేస్తున్నాం. చాలా చాలా మంచి పాట. చూస్తే ఇవాళ పొద్దున్న హెచ్ఎం టీవీలో ఈ మాదక ద్రవ్యాలు మద్యం మీద రాత్రి అంతా, ఇప్పుడు ఇంకా మరణాల సంఖ్య తేలలేదు. రాత్రి ఎంతమంది చచ్చిపోయారు, మానవ బాంబులుగా మారి తాగి ఎంతమంది పోయింది, మనకు రిజల్ట్స్ వస్తాయి, కొద్దిగా అయితే వస్తుంది కనుక దాని మీద ఇవాళ చర్చ పెట్టుకున్నాం హెచ్ఎం టీవీలో. 8-20 దాకా దానిలో ఉన్నాను నేను ఇవాళ. అట్లాగే మీ సినిమాలో కూడా నేనంటే ఇంత గ్రోత్గా ఆలోచించలేదు. మీ సినిమాలో కూడా మాదక ద్రవ్యాల మీద, మత్తు మీద, అట్లాగే ఎన్నికలలో మీరు ఎవడు రాజ్యాన్ని పాలిస్తున్నది అన్నారు కదా, అందులో ముఖ్యంగా డబ్బు మద్యం ఈ 2 ప్రమేయం లేకుండా రాజకీయాలు లేవు ఇవాళ. స్పష్టంగా ఓటర్ల తప్పు కాదు అది. చచ్చిన దానికి వచ్చిందే కట్టమనుకుంటున్న వాడు. రాజకీయం అంటే ఇదే అని వీళ్ళు అనుకుంటున్నారు. ఖర్చు పెట్టాలి, పెట్టుబడి లాభం, రాజకీయాలు లాభంగా మారినాయి, పెట్టుబడి తప్పు కాదు అనొద్దు సార్, ఓటర్ల తప్పే.
వాడు ఆడ అమ్ముకోకపోతే ఓటుని ఎందుకు వాడు గెలుస్తాడు? ముస్లింలు ఎక్కుతున్న రాజ్యం. మళ్ళీ చర్చ వేరే, కానీ ఏమంటున్నానంటే ఓటర్ల తప్పు అందుకు కాదంటున్నాను. నేను లోక్సత్తా ఉద్యమ సంస్థగా రాష్ట్రపతి తిరిగిన వాడికి చెప్తున్నాను. ఇచ్చేవాళ్ళు 4, తీసుకునేవాళ్ళు లక్షల మంది. వీళ్ళు పోయి అడుగుతలేదు, బిచ్చం అడుగుతలేదు మన దగ్గర, డబ్బులు ఇవ్వమని, వాడే ఇస్తున్నారు. అందుకని నేను సర్పంచ్ నుంచి మొదలు పెడితే 5 పదవులు గెలిచిన, ఎమ్మెల్యే ఓడిపోయినా, కానీ ఎక్కడ రూపాయి మంచిగా నా ఓట్లు నాకు వచ్చినాయి. ఓడిపోయినా సర్పంచ్ గెలిచినా, రకరకాలు గెలిచిన, ఎమ్మెల్యే ఓడిపోయినా. నష్టం ఉన్నది. మనం డబ్బు వస్తేనే గెలుస్తామని అందరు పోటీ పడితే ఒక్కడే కాదు గెలిచేది, ఒకటే కదా. 4 పోటీ చేసిన, 40 మంది పోటీ చేసిన, గెలిచేది ఒకటే అనుకుంటున్నా. అంత నిజాయితీగా ఉంటే లొల్లే లేదు కదా. అది ఆ చర్చ వేరే. మీకు తప్పు వాళ్ళది కాదు, ప్రజలది కాదు. ప్రజలను తప్పు పట్టేవాడే తప్పువాడు. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు వాళ్ళు అడుగుతలేరు, బిచ్చం అడుక్కుంటలేరు. వాళ్ళ దగ్గరకు వచ్చి వీడే ఇస్తున్నాడు, అలవాటు చేసిండు. ఎట్లయితే తెలుసు వచ్చిందానికి వచ్చిందే కట్ట, వీడు ఎట్లా సంపాదించుకుంటాడు, మా మీద సంపాదించుకున్నాడు, మాకు ఇచ్చిపోమంటున్నారు. వాళ్ళు తప్పు కాదు, అది వేరే చర్చ. కానీ వాళ్ళ మద్యము డబ్బు ప్రమేయం ఎక్కువ ఉంది ఎన్నికలలో. దాన్ని నిరోధిస్తేనే మంచి సమాజం ఏర్పడుతుంది. సమాజాన్ని చెడగొట్టేది వాళ్ళు. ఇవాళ తాగుడుకు అలవాటు ఎప్పుడైండ్రు అంటే, మేము చాలా సర్వే చేసినాం. ఎందుకంటే ప్రసక్తి వచ్చిందని మళ్ళీ చెప్తున్నాను నేను. తాగుడు ఫస్ట్ టైం ఎప్పుడు అలవాటు అయింది, మీరు ఎప్పుడు మొదలు పెట్టారంటే ఎన్నికల్లో ఫ్రీగా మద్యం మంచినప్పుడు ముందు పెట్టామని యువత అంటారు. శ్రీకాకుళం జిల్లా కూడా మేము సర్వే చేసినాం. ఇచ్చాపురం దాకా పోయింది. ఎప్పుడు అంటే ఫ్రీగా వాడు మాస్తాడు, తర్వాత కొనుక్కొని తాగురా అంటాడు, అందుకని తాగుతున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఇప్పుడు యువతలో తాగుడు అయిపోయింది, సెకండ్ స్టేజ్. ఇప్పుడు మన మత్తు పదార్థాలు ఎక్కువ వచ్చింది. దాని మీద కూడా ఒక మంచి సందేశాత్మక సినిమా తీయాలని కోరుకుంటున్నాను మీ అందరినీ. మరి ఆహుతుల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి, దానికి చెప్తాం. గోపాలరావు గారు ఏమైనా ప్రశ్నలు ఉంటే, అంజయ్య గారు కానీ, గోపాలరావు గారు కానీ, రామేశ్వర శర్మ గారు కానీ, కృష్ణమూర్తి గారు కానీ, రాజశ్రీ గారు కానీ ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. అందరికీ నమస్కారం సార్. ముందుగా అందరికీ, దీంట్లో ఉన్న అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను సార్. తర్వాత ఇంకేంటంటే కళా శ్రీనివాస్ గారు ఒక మంచి దృక్పథంతో, ఒక మంచి ఉద్దేశంతో దక్కన్ సర్కార్ అనే సినిమా తీస్తున్నారు. దానికి కూడా మంచి నటులు, ఇప్పుడు చైతన్య గారు కానీ, చాణక్య గారు కానీ, హీరోగా కూడా మల్లిక్ గారు కానీ చాలా అద్భుతమైన, అంటే మంచి ప్రావీణ్యము, మంచి ప్రజ్ఞ ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నట్టు అనిపిస్తున్నది. అది కూడా అది విజయవంతం కావాలని కోరుకుంటున్నాను సార్. మల్లిక్ గారు చెప్పినట్టు కరెక్ట్ ఏంటంటే, చాలా మంది మెసేజెస్ సరిగ్గా వస్తే అంటే ఎంతో మంది, కొన్ని లక్షల కోట్ల మంది ప్రభావితం అవుతారు. అటువంటిప్పుడు సినిమా తీసేటప్పుడు కేవలం కమర్షియల్ గానే చూడకుండా మెసేజ్ ఓరియంటెడ్ పోతే సమాజం బాగుపడుతుంది. ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు కానీ, లేకుంటే ఎన్నో చెడు లక్షణాలనే, ఎన్నో లక్షణాలు. ఇప్పుడు కొందరు, ఇప్పుడు మల్లిక్ గారు చెప్పినట్టు ఎంతో మందికి ఉన్న దొంగలు మేము వెబ్ సిరీస్ చూసి మర్డర్ చేస్తున్నారు సార్. వెబ్ సిరీస్ లో చూసి మేము ఇట్లా చేసినామని వరుసగా 10 సార్లు ఆ వెబ్ సిరీస్ చూస్తున్నాడు, ఆ అందులో నైపుణ్యం నేర్చుకుంటున్నాడు, మర్డర్ దాంట్లో కాబట్టి మంచి దాంట్లో నేర్చుకుంటాడు. అట్లా కాకుండా వెబ్ సిరీస్ కానీ, సినిమా కానీ ఖచ్చితంగా పెద్ద మాధ్యమం కాబట్టి ఒక మంచి మెసేజ్ తోని సినిమా తీస్తే, కొద్ది కమర్షియల్ గా వాళ్ళకు నష్టం వచ్చినా, నష్టం అని కాదు కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తాయి, కానీ కమర్షియల్ గా చూడకుండా ఖచ్చితంగా సమాజం గురించి చూసి సినిమాలు తీస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం సార్. దక్కన్ సర్కార్ విజయవంతం కావాలని చెప్పి ఆ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు సార్. ధన్యవాదాలు. అంజయ్ గారు ప్రశ్నలు ఉన్నా, లేకపోతే మీ అభినందన సందేశం కూడా ఇచ్చేయండి. ముందు రాబాబు గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు ఒక సినిమాను చూపించారు, బాగా కనిపించింది. ఎందుకంటే పిల్లర్స్, వాళ్ళ మూల స్తంభాలు, సినిమాకు మూల స్తంభాలు పరిచయం చేశారు. అందులో ఇంకొక 2 పిల్లర్స్, ఎందుకంటే 4 స్తంభాలే కాదు, మీ అనేక స్తంభాలు ఉంటాయి. దాంట్లో సినిమా చూసి నిజానికి చక్కటి ఆలోచన సినిమా చాలా సక్సెస్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది గుర్తు చేశారు బలగం. ఆ బలగం అనేది ఒక కుటుంబం గురించి చూపించారు, కానీ ఇది మొత్తం చరిత్ర తీసుకొచ్చారు. ఏది గ్రామాల్లో ఉండే పరిస్థితులు తీసుకొచ్చి చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్పారు. ఇటువంటి సినిమాని మనం చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. కానీ ఇంకొక పరిచయం చేసినట్టయితే బాగుండేది. అంజయ్ గారు స్వతహాగా కళాకారుడు. వారు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. వారు స్కిట్స్ చేసేవారు, సామాజికంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా పనిచేశారు. వారు కూడా స్వతహా నటుడు కనుక వారు చాలా సామాజిక ప్రయోజనం గల నాటకాల్లో కానీ వీటిలో నటించారు సార్. మీ అనుభవాన్ని కూడా జోడిద్దాం ఈ సినిమాకి ఖచ్చితంగా. రెండోది ఏంటంటే, మన కళా శ్రీనివాస్ గారు పుట్టిన ప్రాంతం ఏదైతుందో, పెరిగిన ప్రాంతం ఏదైతుందో, వెనకట నక్సలిజానికి వరంగల్ అంటాం, మనకు ఎవరు మళ్ళీ పుట్టిన ప్రాంతం కూడా నక్సలిజానికి ప్రాంతం. కానీ సిర్నాపల్లి రైల్వే స్టేషన్ నాకు తెలిసి ఒక 20 సార్లు కాలబెట్టవచ్చు నక్సలైట్. 20 సార్లు, 1-2 సార్లు కాదు. సిర్నాపల్లి రైల్వే స్టేషన్ తగలబెట్టిందని రోజు వార్త వచ్చేది మాట. ఇక శ్రీకాకుళం అయితే పోరాటాల కింద కనుక ఈ పోరాటాల నుంచి ఏమైనా పరిష్కారాలు లభించినాయా? రాజ్యం
తుపాకీ ఉండటం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందా అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతున్న సందర్భంలో సామాజిక ప్రయోజనం ఆశించి మీరు సినిమా చేయడం చాలా సంతోషం. చివరిగా మనకు మీరు మీ సందేశం మీరు ఇచ్చే ముందు ఒకసారి రామేశ్వర శర్మ గారి ఆశీర్వచనం కూడా విందాం. రామేశ్వర శర్మ గారు, ఇట్లాంటి యువత కలిసి ఒక సినిమా తీశారు, వారికి మీ ఆశీర్వచనం కావాలి. తప్పకుండా సార్. మాటామంతి మోహనరాగం నేను ఒక మాట మాట్లాడచ్చా? చక్కగా సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమ సమావేశంలో ఒక తెలంగాణ ప్రాంతంలో నుండి ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క చిత్ర సీమ ప్రవేశించడం. ఎందుకంటే మనం బాగా ఆలోచిస్తున్నాం అంటే రాజకీయాలు మనకు అక్కర్లేదు, కానీ ప్రతి వాడిలో ఉన్నటువంటి యొక్క కళను కళాత్మకమైనటువంటి యొక్క దృష్టి చేత ప్రతి మనస్సును హృదయాన్ని ఆకర్షింపజేయటానికి ఒక మాట ఒక పాట అది ప్రధాన పాత్ర. కనుక మీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇవాళ ఎన్నడో పాడిన ఘంటసాల గారి పాటలు ఇవాళటికి మన హృదయంలో చిరస్థాయిగా ఉన్నది. కానీ మీరు ఈ మధ్య కాలంలో ఇప్పటి వారే కనుక వచ్చిన ప్రతి పాట కొద్ది రోజుల్లో మాయమైపోతుంది. అలా కాకుండా చిరస్థాయిగా ఉండటానికి ఆనాటి కళాకారులైనటువంటి వాళ్ళు, దర్శకులైనటువంటి వాళ్ళు, నటులైనటువంటి వాళ్ళు, సంగీత దర్శకులైనటువంటి వాళ్ళు ఒక కళాత్మకమైనటువంటి యొక్క దృష్టితో ఒక తపస్సురాగా, ఒక తపన, ఒక నిరంతర వేదన, ఒక ఆవేదనలో ఒక అద్భుతమైనటువంటి యొక్క కళా సృష్టిని చేసినటువంటి యొక్క కళా తపస్సులు వాళ్ళు. కనుక అలాంటి కళలు ఇవాళటికి కూడా మన హృదయాలలో చిరస్థాయిగా ఉన్నాయి. ఇది మాటామంతి మోహనరాగం. కనుక ఈ మోహనరాగంలో మీరు అందుకే ఘంటసాల గారిది ఉంది, చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానముకు ప్రాణము పోసి మోహన రాగమగా. ఈ మోహన రాగం సమ్మోహనంగా మారటానికి కళా శ్రీనివాస్ గారు, ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందే కళ ఉంది, అంటే ఒక కళాత్మకమైనటువంటి యొక్క సందేశాత్మకమైనటువంటి ప్రబోధాత్మకమైనటువంటి చైతన్య స్ఫూర్తి కలిగిన ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి యొక్క భిన్న కోణాలు, భిన్న అంశాలు, భిన్న వాదనలు, భిన్న సంస్కృతుల యొక్క మధ్యలో నుండి ఆవిర్భవించినటువంటి ఒక తెలంగాణ చిత్ర జగత్తులో మీరు ఒక అద్భుతమైనటువంటి యొక్క చంద్రుడిలా ఒక ప్రకాశవంతమైనటువంటి యొక్క ప్రకాశించాలని ఇక హీరో గారు చక్కగా ఆయన చాణక్య చంద్రగుప్త అంటే ఒక అద్భుతమైనటువంటి మేధా సంపత్తికి, ఒక జ్ఞాన సంపత్తికి ప్రతీక అయినటువంటి వాడు. ఇక చక్కటి మల్లిక నవమల్లిక అన్నాడు. అంటే మల్లెలు ఎప్పుడు గానీ హృదయాన్ని ఆనందింపవరిస్తే వారి యొక్క సంగీత స్వర జరి మన హృదయాలను, మన మనస్సులను ఆనందింపజేయడానికి ఒక అద్భుతమైనటువంటి మీ కళా సృష్టి. అంటే దక్కన్ సర్కార్ అంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి హృదయాలను కదిలించగలిగినటువంటి ఒక చిత్రంగా రూపొందించి చిరస్థాయిగా, అంటే ఒక కళాత్మకమైనటువంటి మరొక కళాత్మకమైనటువంటి వాడి చిత్రసీమకు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క చక్కటి కీర్తి శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక చక్కటి వైదిక వేదనాద మంత్రంతో మీ అందరినీ కూడా పరిపూర్ణంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి ఒక చక్కటి మంత్రంతో మీకు అభినందిస్తాం, ఆశీర్వదిస్తాం. ఎందుకంటే సార్ ఏ సంగీత దర్శకులు గనక సంగీతానికి స్వరం, భాషకు వ్యాకరణం, నిన్ననే చెప్పాడు. ఎందుకంటే ఒక పద్యాన్ని చేసేటప్పుడు త్రిశరగతి అని నిన్ననే పద్యపీఠంలో నేను రాధాశ్రీ గారు ఇద్దరికి అనుకోకుండా ఆ సంయోగం ఏర్పడ్డది. అంటే ఒక భాష మాట్లాడేటప్పుడు వ్యాకరణం, అట్లాగే సంగీతానికి ఒక స్వరం, శృతి, లయ, అదే విధంగా వేదానికి ఉదాత్త, అనుదాత్త, దీర్ఘ స్వరితములు. అట్లా చదివినప్పుడే ఆ వేదం. కనుక ప్రతి నాదికి నాదా తనుమనిషం ఈశ్వరం, నాదస్వరూపుడైనటువంటి యొక్క పరమేశ్వరుడు. కనుక ఈ కళలన్నీ కూడా, ఈ లలిత కళలన్నీ కూడా నటరాజ శతసహస్ర రవితేజ నట గాయక వైతాళిక మునిజన భోజ అన్నాడు వేటూరి గారు. కనుక అటువంటి యొక్క నటనాత్మకమైనటువంటి యొక్క కళా సృష్టి జగత్తులో మీ మేధస్సులో నుండి ఆవిర్భవించి అంకురించినటువంటి యొక్క ప్రతి పదం, ప్రతి నాదం, ప్రతి వాదం
ఒక అద్భుతమైనటువంటి యొక్క సందేశాత్మకమైనటువంటి యొక్క ప్రజలను చైతన్యపరిచి ప్రజాదరణ పొంది జనాదరణ పొందినటువంటిది ఒక ఉన్నతమైనటువంటి యొక్క కీర్తి శిఖరాలను అధిరోహించాలని హృదయపూర్తిగా అభినందిస్తూ ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగదేవేనం ప్రడయతి బ్రాహ్మణార్షేయబుద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యః వేద విధిభ్యః దివే దివే నమస్కుర్యాన్ నా శ్రీలంకీర్తయే ఏతా ఏవ దేవతా ప్రీణాతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతచిత్రం భవతి శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఒక అద్భుతమైనటువంటి అక్కినేని తర్వాత నందమూరి లాగా మన చాణక్య ఒక అద్భుతమైనటువంటి హీరోగా, ఒక కళా తపస్వి, ఒక అద్భుతమైనటువంటి కళా సృష్టి అయినటువంటి పుల్లయ్య లాంటి వారి ఒక దర్శకుడిలాగా, ఒక అద్భుతమైనటువంటి స్వర రాజేశ్వరరావు లాగా, ఒక పేండ్యాల లాగా మల్లిక గారు కూడా అత్యద్భుతమైనటువంటి కీర్తి శిఖరాలను పొందాలని ఒక చక్కని గాయకులు, ఆ హీరోయిన్ గాని అంటే పాత్రధారిణి సూత్రధారిణి అయినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నతమైనటువంటి చక్కటి అంటే దక్కన్ సర్కార్ ఒక తెలంగాణ చిత్ర జగత్తుకు ప్రతీకగా నిలవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు. శుభం సార్. చాలా సంతోషం శర్మ గారు, ఎందుకంటే అందరిని ఆశీర్వదించారు. అట్లాగే అపర ఘట్టసాల లాగా మీరు పాట కూడా పాడారు. అందుకే వారి గురించి కూడా చెప్పాలి. వారు పౌరోహితులే కాకుండా వారి అబ్బాయి వారు మంచి గాయకులు. మాకు అపర ఘంటసాల అంటాం మేము అందరం. ప్రతి 15 రోజులకు ఒకసారి మన కార్యక్రమం సమర్పిస్తారు. మన దానిలో వివేక చూడమని చెప్తున్నారు. దాంతో పాటు ఏంటంటే వారి అబ్బాయి పవన్ కుమార్ శర్మ వర్ధమాన సినీ గాయకులు, వారు కూడా సినీ రంగంలో ఉన్నారు. పవన్ కుమార్ శర్మ గారు రామాచారి గారి ప్రొడక్ట్, వీళ్ళందరూ కూడా రామాచారి గారు బాలసుబ్రహ్మణ్యం గారి ప్రొడక్ట్. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడుతా తీయగా వారి అబ్బాయి పవన్ ఉమాపతి వాడు చాలా సార్లు బాలసుబ్రహ్మణ్యంతో సహగాయకుడిగా, సుశీల గారితో సహగాయనిగా అట్లా చాలా కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు జెమినీ టీవీ సీరియల్లో రామాయణానికి నేపథ్య గాయకుడిగా కూడా వాడు ప్రస్తుతం పనిచేస్తుంది సార్. తను కూడా మన కార్యక్రమానికి 4 సార్లు వచ్చారు. అది ఎక్కడ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు కనుక మా అల్లుడు లాంటి వాడు మన పవన్. తను కూడా తండ్రి ఎంత అనుకో కొడుకు కూడా అట్లాగే వారు కూడా మన కార్యక్రమాలు చాలా సమర్పించారు. కృష్ణమూర్తి గారు మాట్లాడిన తర్వాత ఒక్కొక్క పని చేద్దాం మనం. మీరందరూ కూడా ఒక్కొక్క నిమిషం మీరు చెప్పండి. ఏది మన కళా శ్రీనివాస్ గారు కానీ మనకు చాణక్య మనకు శోభన్ బాబులా కనబడుతున్నారు. మీరేమో నాగేశ్వరరావు పాత అన్నారు, నాకు శోభన్ కనబడుతున్నారు. అట్లా మల్లిక్ గారు చివరికి ఒక్కొక్క మాట మాట్లాడతారు. కృష్ణమూర్తి గారు మీరు మాట్లాడతారు, మాట్లాడండి సార్. 5 నిమిషాలు. అందరికీ నమస్కారాలు. ఈ ముఖ్యంగా ఈ కొత్త సినిమా తీస్తున్న యూనిట్ అందరికీ ప్రోత్సాహపూరితమైన అభినందనలు. వారి మీద ఒకటి చిన్నది రాస్తాను. దక్కన్ సర్కార్ విజయం చెందడం ఖరారు, చాణక్యుడు నాయకుడు, శ్రీనివాసుడు దర్శకుడు. ఈ చిత్ర ప్రదర్శనము కావాలి వారి ప్రతిభకు నిదర్శనము. ఈ మళ్ళీ సంగీత దర్శకుని స్వరాలు మీటాలి మన అందరి గుండె నరాలు. చిన్న చిత్రాలకు ప్రోత్సాహం ఇద్దాం, మన యువ కళాకారాన్ని ఉత్సాహపరుద్దాం. శ్రీనివాసుడి పేరులోనే కళ ఉన్నవాడు, ఆ శ్రీనివాసుని కృప నిండుగా ఉన్నవాడు. చిత్రంలో ఉంది ఒక మంచి సందేశం, అది నేడు యువతకి ఒక ఆదేశం. అట్లా అన్నాడు. అసలు చిన్న చిత్రాలు చాలా ఉన్నాయండి సార్, చాలా విజయం చెందినవి. నేను చాలా చూశాను. అన్నపూర్ణ స్టూడియో, ఫోటో స్టూడియో, పిట్ట కథ. మొన్ననేమో అవసరాల శ్రీనివాస్ది 101 జిల్లాల అందగాడు. చాలా చిన్న చిన్న మంచి ఇతివృత్తాలు తీసుకుని
బాగా మంచి చేస్తున్నారు. మీకు కూడా మంచి విజయం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. అయ్యా చివరిగా అయ్యా ఒక బండారు రామ్మోహన్ రావు గారు ఒక్కటే ఒక నినాదం లాగా వెలసిల్లుత వెలుగు చల్లి తెలంగాణ పదచిత్రం దక్కను సర్కారు కొసగు తగిన రీతి గౌరవం. వెలసిల్లుత వెలుగు చల్లి తెలంగాణ పదచిత్రం దక్కను సర్కారు కొసగు తగిన రీతి గౌరవం. మీ అందరూ మాట్లాడే ఆశీర్వచనాలు వాళ్ళకు మంచి శ్రీరామరక్షగా పనిచేస్తాయి. రామశ్రీ గారు మీరు రాసినవి కూడా దయచేసి పంపితే మన గ్రూప్ లో పెడతాను, పంపిస్తాను. వాళ్ళు ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు. మా రాత కూడా ప్రమాణం ఉంటుంది, మీ ప్రింట్ అవసరం లేదు, మీది రాత ప్రమాణంగా ఉంటుంది. ఎక్కడ ఒత్తాలి ఎక్కడ పలకాలి దాన్ని కూడా ఎర్రశీలతో రాస్తారు మీరు, దాన్ని కూడా వాళ్ళు పంపిస్తారు. చివరికి ఒక్కొక్క నిమిషం మీరు చెప్పదలుచుకుని చెప్పొచ్చు. ఫస్ట్ హీరోతో మొదలు పెడితే హీరో చాలాసేపటి నుంచి ఆ శోభన్ బాబు లాగా కూర్చున్నారు. రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ. ఈ వేదికను పంచినందుకు చాలా థ్యాంక్ యూ. తెలంగాణ సర్కార్ ని ప్రమోట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. నాకు రీ రికార్డింగ్ టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం. మరిన్ని సినిమాలు మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలి, మంచి పాటలు తీసుకురావాలి. మెలోడీ ఇంతకుముందు రాజేశ్వరరావు గారు పెండియాల గారు గుర్తు చేశారు, అట్లా మెలోడీ పాటలు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ రైట్. థ్యాంక్ యూ మల్లికన్న. థ్యాంక్ యూ అన్న మల్లికన్న. బాయ్ బాయ్. నిజంగా సార్ అసలు యాక్చువల్లీ ఈ 2025 అనేది మన సంతోష్ బాబు గారి కారణంగా ఈ వేదికని ఇంతమంది అద్భుతమైన వ్యక్తుల్ని పరిచయం నాకు జరిగింది. నిజంగా ఇది నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నాను సార్. ఇది నిజంగా అసలు అంటే ఈ 2025 ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఇప్పుడు నాకు అంటే ఈ రోజుతో ఈ సందర్భంగా, ఎందుకంటే ఒక్కొక్కరు అసలు మహానుభావులు అందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. అసలు అంటే సంతోష్ బాబు గారు చెప్పినప్పుడు అంటే జూమ్ మీటింగ్ అంటే ఎవరో అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ మీటింగ్స్ అది ఇది అని నాకు ఏదో వచ్చింది. బట్ ఇంత అద్భుతమైన వ్యక్తుల్ని ఈ వేదికలో నేను కలుస్తానని అసలు అనుకోలేదు సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా భగవంతుడు మనకి ఆశీస్సులు అందిస్తాడు అంటే దానికి నేను ఇదే ఒక ప్లాట్ఫామ్ ఉంటది అని అనుకున్నాను. ఆ ప్లాట్ఫామ్ ఇదే అని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. కళా శ్రీనివాస్ గారు త్రూగా నాకు ఈ అవకాశం కూడా కలిగినందుకు ఆయనకి కూడా ఈ వేదిక నుంచి నా సినిమా యూనిట్ కి, నా తల్లిదండ్రులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ నాకు ఉండాలని ఆ భగవంతుడి సాక్షిగా బాబాజీ గారి ఆశీస్సులు కావాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ ఒక నిమిషంలో మీ స్పందన. సార్ ముందుగా నేను సంతోషానికి నేను థ్యాంక్స్ చెప్పాలి సార్. మిమ్మల్ని నాకు పరిచయం చేయించినందుకు ఈ వేదిక ద్వారా ఒక ప్యూర్ సోల్స్ అన్ని ఒక నిర్మలమైన హృదయాలు సార్, అన్ని ప్యూర్ సోల్స్ అంటారు. ఇట్లాంటి సోల్స్ మధ్యలో నేను రావడం, మీతో నేను ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. అంటే కొత్త సంవత్సరం సందర్భంగా కూడా ఈ అవకాశం మీరు మాకు కల్పించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు సంతోషం నాకు ఇందులో భాగమైనటువంటి పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా సార్ ఆల్రెడీ సక్సెస్ టాక్ వచ్చింది, దక్కన్ సర్కార్ చాలా బాగా వచ్చింది. టీజర్ అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా దక్కన్ సర్కార్ అని మీ ఫోన్ లో సెర్చ్ చేస్తే సార్ అది టీజర్ వస్తుంది, అందరు చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా. సినిమా కూడా టీజర్ కంటే చాలా ఒక 10 times అద్భుతంగా ఉంటుంది సార్. సినిమా చాలా బాగుంటది. మీ ప్రివ్యూ కూడా పిలుస్తాం సార్, రామ్మోహన్ సార్ మీకు ప్రివ్యూ కూడా మిమ్మల్ని పిలుస్తాం, మీరు తప్పకుండా రావాలి. మీ సహాయము, మీ సహకారం, ముఖ్యంగా మీ ఆశీర్వాదం సార్ మాకు కావాలి సార్ నేను కోరుకుంటున్నాను సార్. మిగతా పెద్దలందరూ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. మొబైల్ నెంబర్ గ్రూప్ లో పెడతాను సార్, మీ గ్రూప్ లో పెడతాను. ఎందుకంటే రాసుకోవడం ఇవన్నీ ఎప్పటికీ లేట్ అయింది. అంటే నాకు కూడా మళ్ళీ ఇంకొక 5 నిమిషాల్లో వేరే టీవీలో జాయిన్ కావాల్సిన సమస్య అది, అందుకని ఎప్పటికీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మీకు మీ చిత్ర బృందానికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన సంతోష్ సామాజిక నేపథ్యం గల వ్యక్తి కనుక మీలాంటి వాళ్ళు యువతను చాలా మంది పరిచయం చేస్తున్నారు. మాకు కూడా ఈ సినిమా ప్రమోషన్ అనుకోవట్లేదు, నేను స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే ఒక సామాజిక ప్రయోజనం కలిగిన సినిమా యువత దేశంలో తెలంగాణ సామాజిక పరిస్థితులు చూపిద్దాం అనుకున్నారు. కమర్షియల్ సినిమా కాదు కనుక జేపీ గారైనా నేనైనా మేము ప్రమోట్ చేసినాం. ఎందుకు చేసినామంటే జేపీ గారి మాట్లాడిన మాటలు కూడా మనం ఈ గ్రూప్ లో పెడతాను. నేను టైం లేదు, మనకు టెక్నాలజీ కూడా సహకరించలేదు కనుక తప్పక జేపీ గారు ఆశీర్వదించాలి సినిమాను. మేమందరం
మీ అందరికన్నా వయసులో పెద్దవాళ్ళం కానీ మీ అందరూ ఆశీర్వదిస్తున్నాం. మీ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఈ పెద్దలందరూ నేను కోరగానే వచ్చి మన రామేశ్వర శర్మ గారు కానీ, అట్లా గోపాలరావు గారు కానీ, రాధశ్రీ గారు కానీ, అందరూ మనకు అంజయ్ గారు కానీ అందరూ వచ్చి, కృష్ణమూర్తి గారు కానీ అందరూ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించారు. యాక్చువల్ గా మామూలుగా రాజకీయ విషయాల ఆసక్తి కంటే ఇటువంటి వాటిల్లో వాళ్ళు అవసరమని నేను అనుకున్నాను. వాళ్ళందరూ ఆశీర్వచనాలు ఫలించి మీ సినిమా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి సినిమాలు, సామాజిక ప్రయోజనం గల సినిమాలు ఇంకా తీయాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మా యువ కథానాయకుడు చాణక్యకి, అట్లాగే యువ దర్శకులు మన కళా శ్రీనివాస్ గారికి, యువ సంగీత దర్శకులు మల్లిక్ గారికి, మనకు ఈ కార్యక్రమం లేకపోయినా హీరోయిన్ మౌనిక్ గారికి అందరికి నూతన సంవత్సరం. థ్యాంక్ యూ.